మనము ఈ దీపావళి క్రాకర్స్ మీద, అంటే దీపావళినే అనక్కర్లేదు, మరి దానికి లేనిపోయినటువంటి అర్థాలు తీస్తారేమో. ఈ క్రాకర్స్ని, అంటే టపాసుల్ని కాల్చడం వల్ల వచ్చేటువంటి కాలుష్యం, ఆ కాలుష్యం మూలంగా వచ్చేటువంటి పర్యావరణ బాధలు, మానవ ఆరోగ్యం మీద ఉన్నటువంటి సమస్యలకి కొంత మీతో నేను ముచ్చట తెలుసుకున్నాను. ఒకటి, ఏ విషయమైనా కానీ మనము 100% దానికి న్యాయం చేస్తాం అనేటువంటిది లేదు. ఎందుకంటే ఐన్‌స్టీన్ గారు లాంటి వారే 2 అనంతమైనటువంటి ఇవి ఉన్నాయని చెప్పేసి ఇది కోట్ చేసేసారు. దాంట్లో ఏమిటంటే యూనివర్స్ ఒకటి, అది ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు. అలాగనే రెండో దానికి వచ్చేటప్పటికి కొంచెం జనాల దగ్గర కూడా ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఏమిటంటే, ఆ రెండోది మన అజ్ఞానం. మన అజ్ఞానం కూడా అంత అనంతమైనది. కనుక ఈ పర్యావరణ సమస్యలు, పర్యావరణం సంబంధించినటువంటి వాటిల్లో సరైనటువంటి అవగాహన నేటికి కూడా లేదు అని గట్టిగా చెప్పొచ్చు. అంటే వాళ్ళు కూడాను దాంట్లో అర్థం చేసుకోవడానికి చెప్తున్నారు. లోనే మనం జీవనం సాగిస్తున్నాము. లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ కనుక ఆ దానిలో మనం దాంతో జీవించాలి, అది లేకపోతే కష్టం అని తెలిసి కూడా దానిని, పర్యావరణాన్ని చాలా ఎక్కువ రకాలుగా మనం దాన్ని ఇచ్చేస్తూ ఉన్నాం, ఇంధనం భద్రం చేస్తున్నాం. చివరికి దాని పర్యవసానం కూడా మనమే అనుభవించక తప్పదు. సరే, ఈరోజు నాకు ఇచ్చినటువంటి కొంచెం వాయిస్ పెంచండి. సరే, వాయిస్ పెంచండి సార్. ఎఫెక్ట్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ హెల్త్. దీనికి సాంబశివరావు గారే చక్కటి ట్రాన్స్లేషన్ ఇచ్చారు కనుక అది నేను తిరిగి చెప్పక్కర్లేదు. దీని గురించి చూడండి, ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఈ యొక్క ఈ పర్యావరణ దుస్థితి ఎలా ఉందో చూడండి. రైట్ నౌ యు ఆర్ అఫ్రైడ్ టు డ్రింక్ వాటర్, బ్రీత్ ఎయిర్, ఈట్ ఫుడ్ ఇన్ యాజ్ ఇట్ ఈస్ కండిషన్. అంటే ఈ రోజుల్లో మనం ఎక్కడ దొరికినటువంటి నీటిని తాగలేకపోతున్నాం ధైర్యంగా, మనం గాలి పీల్చుకోలేకపోతున్నాం, బయట దొరికినటువంటి ఫుడ్ని యాజ్ ఇట్ ఈస్గా తినలేకపోతున్నాం. మరి గతంలో ట్రైన్లో వచ్చేటువంటి ఫుడ్ తినేవాళ్ళం, పొలాల్లోకి వెళ్ళినప్పుడు దొరుకుతున్నటువంటి కాయలు తినేవాళ్ళం. కానీ ఈరోజు ఆ పరిస్థితి మారింది. ప్రతిదీ కూడా కలుషితం అయిపోయి ఉంది, ప్రతిదీ కూడాను విషతుల్యం అయిపోతున్నాయి. వాటర్ అలానే ఉంది, నీరు అలానే ఉంది, మన యొక్క ఆహారం కూడా అలానే ఉంది. ఇలాంటి నేపథ్యంలో మనము జీవనం సాగిస్తున్నాం. సరే, దీంట్లో గతంలోకి వెళ్ళిపోతే, అంటే చరిత్రలోకి వెళ్ళిపోతే, ఇక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడు. ఈయన ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అంటారు ఈయన్ని, పితామహుడు. ఇది వైద్యంలో, వైద్య శాస్త్రంలో పితామహుడు. ఈయన పేరు హిపోక్రాట్స్ అంటారు. ఈయన గ్రీక్ ఫిజిషియన్. ఈయన 460-370 మధ్యలో ఈయన ఉన్నారు. ఈయన ఏం చేశారంటే, ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ అనమాట టు లింక్ ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ హెల్త్. చెప్పింది ఏమిటి తెలుసా, మీరు ఒక పాపులేషన్, ఒక సమూహం యొక్క వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవాలి అనుకుంటే ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు ఎలాంటి గాలిని పీలుస్తున్నారు, వాళ్ళు ఎలాంటి నీటిని తాగుతున్నారు, వాళ్ళు ఎలాంటి ప్రాంతాల్లో నివసిస్తున్నారు, ఇవి గనక మీరు చాలా ప్రత్యేకంగా కనుక పరిశీలించినట్లయితే డెఫినెట్ గా మీకు ఆ ఎన్విరాన్మెంట్ తెలుస్తుంది. ఇది ఈయన ఫస్ట్ టైం అనమాట ఎన్విరాన్మెంట్ కి హెల్త్ కి లింక్ చేసినటువంటి వ్యక్తి. సరే, ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ హెల్త్ అనేది చూడండి, దాదాపుగా 80% ఆఫ్ సిక్నెస్, ప్రపంచవ్యాప్తంగా 80% ఆఫ్ సిక్నెస్ ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి మనం చెప్పక తప్పదు. క్లీనింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కుడ్ సేవ్ వరల్డ్ వైడ్ 13 మిలియన్ లైఫ్స్ ఎవ్రీ ఇయర్, WHO. అంటే మనం ఈ ఎన్విరాన్మెంట్ని కనుక అశ్రద్ధ చేయకుండా, అంటే మనకు తెలుసు కనుక ఇప్పుడు ఎన్విరాన్మెంట్కి, వ్యాధులకి
ప్రజారోగ్యాలకి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు మనకు తెలుసు కనుక దాని మీద దృష్టి కేంద్రీకరించి ఈ యొక్క పొల్యూషన్ కనుక మనం కనుక ఖాళన చేయగలిగితే, దాన్ని నిర్మూలించగలిగితే ప్రపంచవ్యాప్తంగా 13 మిలియన్ల జీవితాలని మనం కాపాడగలిగిన వాళ్ళం అవుతాం అని చెప్పేసి WHO చెప్పింది. తర్వాత ఈ టాక్సిఫైయింగ్ ద ఎన్విరాన్మెంట్ విత్ కెమికల్స్, అసలు ఇది ఈ కెమికల్ టెక్నాలజీ, కెమికల్ రెవల్యూషన్, ఇదే అసలు దీనికి మనకు వచ్చినటువంటి తలనొప్పి. ఈ కెమికల్ రెవల్యూషన్ తోటి అది తీసుకొస్తున్నటువంటి తప్పకుండా కొన్ని కంఫర్ట్స్, కొన్ని లగ్జరీస్ ఉన్నాయి. ఈ లగ్జరీస్, కంఫర్ట్స్ మాటున మనము ఒక యుఫోరిక్ గా తయారైపోయి ఈ ప్రతి దాంట్లో కూడా ఈ కెమికల్స్ ని చొప్పించుకుంటూ దీంట్లో అంతా కూడాను ఈ విషతుల్యం చేసుకున్నాం. ఇప్పటికే దాదాపుగా 7 మిలియన్లకు పైబడి కెమికల్స్ ఉన్నట్టుగా ఒక అంచనా. రోజుకి ప్రపంచవ్యాప్తంగా 4 నుంచి 5 కొత్త కెమికల్స్ కూడా మనకి రిలీజ్ చేయబడుతున్నాయి. ఈ కెమికల్ ప్రొడక్షన్ కనుక చూసినట్లయితే 1930లో 1 మిలియన్ టన్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1 మిలియన్ టన్స్ వరకు వచ్చింది ఈ కెమికల్ ప్రొడక్షన్. అయితే ఆ 30 నుంచి 2005 ఒక 70 సంవత్సరాలు, అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది, కెమికల్ ఇది టెక్నాలజీ స్టార్ట్ అయింది. అది 2005లో చూస్తే ఆ 1 మిలియన్ టన్స్ 30లో ఉన్నటువంటి 1 మిలియన్ టన్స్ కాస్త 400 మిలియన్ల టన్స్ చేరింది. అంటే దాన్ని బట్టి చూడండి ఎంత స్థాయిలో కెమికలైజేషన్ జరిగిపోయిందో చూడండి. ఈ కెమికల్స్ అన్ని ఎక్కడున్నాయి? ఫ్యాక్టరీల్లో తయారైనటువంటి ప్రతి కెమికల్ కూడాను అల్టిమేట్ గా పర్యావరణంలోకి చేరిపోతా ఉన్నది. పర్యావరణంలోకి చేరిన తర్వాత రకరకాలుగా నీటి ద్వారా, గాలి ద్వారా, ఆహారం ద్వారా చివరికి మన యొక్క దేహంలోకి చేరిపోతా ఉన్నాయి. ఇంకొకటి మామూలుగా ప్రైస్ ఆఫ్ వెల్త్ చూడండి. ఇది 1975 నుంచి 1995 మధ్యలో, అంటే ఏంటి, ఒక 20 ఇయర్స్, 2 డికేడ్స్, అంటే ఇదంతా కూడా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఎంత అయినది? జీడిపి డబుల్ అయినది. అదే 2 డికేడ్స్ లో మన ఇండస్ట్రియల్ అండ్ వెహికులర్ పొల్యూషన్ ఇది ఏమైనా తెలుసా అండి? ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఏమో 4 రెట్లు పెరిగింది, వెహికులర్ పొల్యూషన్ ఏమో 8 రెట్లు పెరిగింది. అంటే ఏమిటి, మన జీడిపి కంటే కూడాను చాలా వేగంగా ఇది యొక్క ఈ పొల్యూషన్, ఇండస్ట్రియల్ అండ్ వెహికులర్ పొల్యూషన్స్ పెరిగాయి కనుక ఈ పొల్యూషన్స్ బారిన మనం పడుతున్నాం అన్నదానికి నిస్సందేహం. తర్వాత ఈ ఎయిర్ పొల్యూషన్, రకరకాల పొల్యూషన్లు ఉన్నాయి. ముందుగా మనం ఎయిర్ పొల్యూషన్ మీద దృష్టి సారిద్దాం. ఎయిర్ పొల్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లీడింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ డెత్. 7 మిలియన్ డెత్స్ ఈచ్ ఇయర్ వరల్డ్ వైడ్. ప్రపంచవ్యాప్తంగా 7 మిలియన్ల చావులు రికార్డ్ చేయబడ్డాయని చెప్పేసి WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తా ఉందండి. 20% హయ్యర్ లంగ్ క్యాన్సర్ రిస్క్ విత్ ఎయిర్ పొల్యూషన్. ఈ ఎయిర్ పొల్యూషన్ అంటే ఏమిటి? లంగ్ క్యాన్సర్. అసలు మనకి లంగ్స్ తోటి ఏం చేస్తాము? మనం ప్రాణవాయువుని తీసుకుంటాం. ఈ ప్రాణవాయువు ఎక్కడుంది? అట్మాస్ఫియర్ లో ఉంది. ఈ అట్మాస్ఫియర్ లో నుంచి, వాతావరణంలో నుంచి ఈ గాలిని ఎప్పుడైతే మన లంగ్స్ తీసుకుంటాయో ఈ గాలిలో ఉన్నటువంటి మనకు కావాల్సిన ప్రాణవాయువుని తీసుకొని తదితర వ్యాధులన్నింటినీ కూడా మనకి బయటకు పంపించేస్తుంది వేస్ట్ కింద. కానీ ఈ యొక్క వాయువులో మనం తీసుకున్నటువంటి, మనం బ్రీత్ చేస్తున్నటువంటి వాటిలో, మనం శ్వాసించేటువంటి వాయువులో బోలెడన్ని కాలుష్యాలు, బోలెడన్ని విషతుల్యమైనటువంటి పదార్థాలు, కెమికల్స్, ఇవన్నీ కూడా మన లంగ్స్ లోకి వెళ్ళిపోతున్నాయి. ఆటానికి బాడీలోకి వెళ్ళిపోయి బ్లడ్ లో అంటే మొత్తానికి ఎరుపు చేస్తున్నాయి. అందులో కొన్ని కార్సినోజెనిక్ కాంపౌండ్స్ కూడా ఉంటాయి. ఆ కార్సినోజెనిక్ కాంపౌండ్స్ వల్ల కూడాను ఈ లంగ్ క్యాన్సర్ అనేది ఈ రోజుల్లో చాలా ఉధృతంగా ఉన్నది. తర్వాత గ్లోబల్ గా, ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం ఎయిర్ పొల్యూషన్ ద్వారా జరుగుతున్నటువంటి మరణాలలో గ్లోబల్ గా ఇండియా ప్రథమ స్థానంలో ఉంది. మరి నిజంగా మనం అంతా కూడాను కొంచెం సిగ్గుపడవలసినటువంటి విషయమే. 1.67 మిలియన్ డెత్స్ 2019లో రికార్డ్ చేయబడ్డాయి. తర్వాత ఈ యొక్క విషవాయువులు అంటే టాక్సిక్ స్మాగ్ అనమాట. స్మాగ్ అంటే స్మోకు, ఫాగు రెండు కలిపితే వచ్చేటువంటి ఒక కాక్టైల్. ఈ కాక్టైల్లో దానికి పేరు కూడా హైబ్రిడ్ నేమ్ కింద పెట్టారు. స్మోకు, ఫాగులో స్మాగ్ అని పెట్టారు. ఈ స్మాగ్ చాలా విషపూరితమైనటువంటిది. ఈ స్మాగ్ ని అది లండన్ స్మాగ్ అని, లాస్ ఏంజలీస్ స్మాగ్ అని,
ఈ రకరకాల స్మాగ్లు గతంలో కొన్ని వేల మంది ప్రాణాలను బలి తీసుకున్నటువంటి ఉదంతాలు ఉన్నాయి. అయితే ఇది ఈ రకమైనటువంటి ఇక్కడ మన ఈ క్రాకర్స్ కాలుస్తున్నందు వల్ల వచ్చేటువంటి ఈ స్మోక్ ఫాగ్, ఈ దీంట్లో వచ్చేటువంటి ఈ స్మాగ్, తర్వాత అసలు ఎయిర్ పొల్యూషన్ వచ్చేటువంటి వాటిలో వీటన్నిటిని కనుక దృష్టిలో పెట్టుకుంటే 41 సిటీస్, దాదాపుగా ఒక 120 పైన ఏమో ఉన్నాయి సిటీస్. వాటిల్లో దాదాపుగా 41 ఇండియన్ సిటీస్ లో ఈ టాక్సిక్ స్మాగ్ 2018లో నోటీస్ చేయడం జరిగింది. ఎయిర్ పొల్యూషన్ ఇస్ ద ఫిఫ్త్ లార్జెస్ట్ కిల్లర్ ఇన్ ఇండియా. అట్లాగనే 21 out of 30 వరల్డ్ వర్స్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఆర్ ఇన్ ఇండియా 2019 డేటా. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, ఈ రెండు కలిసి మన న్యూఢిల్లీని ప్రపంచంలో కల్లా బాగా కలుషితమైనటువంటి నగరం కింద, అత్యధికంగా కలుషితమైన నగరం కింద 2014లోనేమో WHO, 2000 యునైటెడ్ స్టేట్స్ EPA దీన్ని నిర్ధారించాయి. సరే, ఇప్పుడు ఇదంతా కూడా మనకి సరే. నేను ఈ కాలుష్యం అంటే ఏంటి, క్రాకర్స్, ఫైర్ క్రాకర్స్ కాలుష్యానికి ముందు అంటే అది తప్పితే ఇక పొల్యూషన్ లేదా అని అనడానికి లేదు కదా, కనుక పొల్యూషన్ ఉంది మనకి. ఈ బ్యాక్గ్రౌండ్ పొల్యూషన్ ఇప్పుడున్న డేటా అంతా కూడాను ఇంత ఇదిగా ఉన్నది, చాలా భయాన్ని కోల్పోయేటువంటి రీతిలో ఉన్నది. కనుక ఈ బ్యాక్గ్రౌండ్ పొల్యూషన్ లో కొన్ని రకాలు నేను మీకు చూపించబోతున్నాను. ఇన్హేలింగ్ ద డెడ్లీ స్మోక్ లీడ్స్ టు బ్రోంకైటిస్, ఆస్తమా, టీబీ, లంగ్ క్యాన్సర్, క్యాటరాక్ట్ అండ్ బ్లైండ్నెస్. ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ఇదిగో అక్కడక్కడ ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు, తర్వాతనేమో ఫార్మ్స్ లో నుంచి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలు, ఫార్మ్ వేస్ట్, లేకపోతే మున్సిపల్ వేస్ట్, సాలిడ్ వేస్ట్, ఇలాంటి వాటిని కూడా ఇలా తగలటడం వల్ల వచ్చేటువంటి ఈ యొక్క వాయువులు, విషవాయువులు, వీటి వల్ల ఇవో ముఖ్యమైనటువంటివి అంతా కూడా లంగ్ రిలేటెడ్. ఎందుకంటే వాయు కాలుష్యం ఎక్కువగా లంగ్ రిలేటెడ్ గానే ఉంటుంది. ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులే ఎక్కువగా ఉంటాయి. తర్వాత పీపీటీ రావట్లేదు సార్, పీపీటీ రావట్లేదు. ఇది రక్కర్లేదు కదా, అది రక్కర్లేదు కదా. ఎనర్జీ ఈ ప్రపంచానికి, ఈ ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే అర్బన్ లో ఉన్నటువంటి ఈ గృహ సంబంధంగా కానీ, ఈ వాహనాలకి కానీ, వీటన్నిటికీ కూడా వస్తున్నటువంటి ఈ ఎనర్జీ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి వస్తుంది. ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ మనకి ఎక్కువగా చూడండి, ఈ ఎలక్ట్రిసిటీ అన్న తర్వాత ఈ కోల్, థర్మల్ పవర్, అది కోల్ బర్నింగ్ వల్ల వస్తుంది. మరి కోల్ బర్న్ చేస్తున్నప్పుడు ఏమిటవుతుంది? బోలెడంత పొగ వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, రకరకాలు వస్తాయి. జనాలంతా కూడాను ఆ ఫ్లై యాష్తో సహా ఇదంతా సాలిడ్ కింద లెక్క అనుకోండి, గ్యాషియస్ పొల్యూటెంట్స్ ఇవి వస్తుంటే వీళ్ళు వీటి మీదనే ఫోకస్ చేస్తున్నారు. కానీ ఇంకా డెడ్లీగా ఉన్న కాంపౌండ్స్ ఉన్నాయి. ఎందుకంటే మెర్కురీ కూడా వస్తుంది దీంట్లో. ఈ మిథైల్ మెర్కురీ న్యూరోటాక్సిన్, ఈ డ్యామేజెస్ లివర్ అండ్ కిడ్నీ, అంతటి హార్మ్ చేసేటువంటిది, అంత చెరుపు చేసేటువంటిది. ఈ మెర్కురీ గురించి పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు. కనుక ఈ మెర్కురీ ఏమిటవుతుంది, మొత్తం పర్యావరణాన్ని అంతా కూడాను అమ్ముతుంది. నేల మీద, వాటర్ బాడీస్ మీద, రకరకాలుగా మన పంట పొలాలు, అవి ఇవి అన్నిటి మీద కూడా ఇది చేస్తుంది. తర్వాత దాదాపుగా బై 2020 2020కి వచ్చి అంటే ఒక 700 టన్నుల ప్రొడక్షన్ కింద అంచనా వేయబడింది. 21 22 బై 21 22 కింద ఈ కోల్ బర్నింగ్ వల్ల దాదాపుగా 1017 మిలియన్ టన్స్ యాష్ అంటే ఫ్లై యాష్ జనరేట్ అవుతుందని ఒక అంచనా. అది కోల్ బర్న్ అయ్యేదేమో 1017 మిలియన్ టన్స్. 1017 మిలియన్ టన్స్ కోల్ బర్న్ చేస్తున్నప్పుడు యాష్ వచ్చేదేమో 305 మిలియన్ టన్స్. తప్పదు, ఇది యాష్ మనం కాదనుకున్నాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మన ఇండియాలో దొరుకుతున్నటువంటి ఈ కోల్ చాలా ఇన్ఫీరియర్ క్వాలిటీ. అందుకని చెప్పేసి కొంత బయట నుంచి కూడా చేసుకుంటారు క్వాలిటీ కోల్ని, అంటే అక్కడ యాష్ కంటెంట్ తక్కువగా ఉంటుందని చెప్పేసి. సరే, ఏదేమైనా కానీ ఇది ఆ ఫ్లై యాష్ అనేటువంటి తర్వాత దీంట్లోకి వచ్చేటప్పటికి మెర్కురీ, ఆర్సనిక్, ఈ క్లోరైడ్ ఇలాంటివన్నీ కూడాను దీంట్లో భాగంగానే ఉన్నాయి. కనుక ఇలాంటి కాలుష్యం అనేది ఇక్కడి నుంచి వస్తుంది. ఈ ఫ్లై యాష్ ఒకటి, ఇలాంటి వాటితోటి ఆల్రెడీ మనం ఫేస్ చేస్తున్నాం ఈ ఇబ్బందుల్లో. తర్వాత ఇంకొక రంగం చూడండి, ఇలాంటివిగా వేరే టైర్ అయిపోయిన తర్వాత అంటే వార్న్ అవుట్ టైర్స్ చూడండి, బోలెడన్ని దాదాపుగా ఇలాంటివన్నీ కూడా రోడ్డు పక్కన కనిపిస్తుంటాయి, విసిరేయబడుతుంటాయి.
మనకి వింటర్ వచ్చేటప్పటికి, అంటే ఈ సీజన్లోకి వచ్చేటప్పటికి వీటిని శుభ్రంగాను చలి కాసుకోవడానికి ఏం చేస్తుంటారంటే, మనం ఎక్కువగా ఈ నగరాల్లోనూ పట్టణాల్లో చూస్తుంటాం. ఇది తీసుకొచ్చేసి ఈ తగలెట్టేసేసి దాని చుట్టూ కూర్చొని చలి కాసుకుంటుంటారు. అంటే వాళ్ళకి చలి కాసుకున్నాము ఫ్రీగా, పైసా ఖర్చు లేకుండా చేశాము అన్నటువంటి సంతోషము మిగులువచ్చు. ఎందువల్ల? అజ్ఞానం వల్ల. ఏమిటి అజ్ఞానం? వాళ్ళకి దీని వాళ్ళ ఆరోగ్యానికి ఎంత చెరుపు జరుగుతుందో అన్నది వాళ్ళకి. దీంట్లో వచ్చే టాక్సిక్ గ్యాసెస్ అన్ని కూడాను వీళ్ళకి బోలెడంత ఆరోగ్యానికి చెరుపు చేస్తాయి. తర్వాత ఇది చూడండి, ఇది ఇంకొక రకం. ఇది కుకింగ్ ఫ్యూయల్ స్మోక్. మన వంటింట్లోనూ మనకు ఎక్కువగా ఈ పల్లెటూళ్ళల్లో, ఈ పల్లెటూరు గ్రామ వాతావరణాల్లో మీకు ఎక్కువగానే ఇలానే ఉన్నాయి. ఈ మధ్య కాస్త ఏదో కాల్ గ్యాస్, గీల్ గ్యాస్ అనేవి వస్తున్నాయి కానీ, కానీ జనరల్గా ఇక్కడ జరగబోయేదంతా కూడాను ఇలా పిడకలను లేకపోతేనేమో ఫైర్వుడ్ ఇలాంటివి వాడేసి వంట చేయడం జరుగుతుంది సహజం. సరే, దీనివల్ల వచ్చేటువంటి పొగ అలాగా ఆ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్, ఇండోర్ ఎన్విరాన్మెంట్ కాబట్టి అది అక్కడే ఉండిపోతుంది. దానికి చాలా మంది బలైపోతారు. అంటే చాలా మంది ఎవరు, ఎస్పెషల్లీ ఇక్కడ జెండర్ బయాస్ ఉంటాయి. జనరల్ గా ఆడవాళ్ళు వంట ఇది అంటే వంట చేయటంలో వాళ్ళు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తారు కనుక వాళ్ళు, వాళ్ళతో పాటు చిన్నపిల్లలు కూడా తల్లి పక్కనే, తల్లి వెంటే ఉంటారు కనుక వాళ్ళు ఈ పొగకి బలైపోతూ ఉన్నారు. తర్వాత అఫ్ కోర్స్ ఇప్పుడు అంతా కూడాను మంచి ఇంప్రూవ్డ్ సోలార్స్ అవి వచ్చాయనుకోండి, దీనివల్ల మెయిన్ గా జరగబోయేది అంటే క్యాటరాక్ట్, లంగ్ క్యాన్సర్, బ్రాంకైటిస్, ఆస్తమా వస్తుంది ఇవన్నీ కూడాను. సో ఇది చూసారా, టొబాకో యూజు ప్రపంచంలో ఉన్నటువంటి మరణాలకు కారణమయ్యేటువంటి మొట్టమొదటి రీజన్ టొబాకో యూజ్ అయితే, రెండోది ఆల్కహాల్ యూజు, మూడోది యాక్సిడెంట్స్, నాలుగోది కుకింగ్ ఫ్యూయల్ స్మోక్ అని చెప్పేసి అని అనుకున్నాం. తర్వాత ఈ సిగరెట్ స్మోకింగ్ చూశారు కదా, ఈ సిగరెట్ స్మోకింగ్ లో కూడాను ఒక్క సిగరెట్ స్మోకింగ్ గురించి, ఒక్క సిగరెట్ గురించి చూడండి ఎలా ఉందో ఆ స్మోక్ లోను. ఇట్ కంటైన్స్ నియర్లీ 4700 కెమికల్స్. 4700 రసాయనాలు ఈ యొక్క టొబాకో స్మోక్ లో ఉన్నాయన్న సంగతి మనకి ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి విషయం. దాంట్లో ఏమున్నాయి తెలుసా? మామూలుగా ఈ స్మోక్ చేసే చెరుపు కంటే కూడాను రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ పొలోనియము అండ్ లెడ్, పొలోనియం 120, లెడ్ 120, ఈ రెండు కూడా దాంట్లో ఉన్నాయండి. సో ఈ రెండింటి వల్ల కూడాను చాలా చెరుపు చేస్తుంది. 90% ఆఫ్ ది లంగ్ క్యాన్సర్స్ ఈ యొక్క రేడియేషన్స్ వల్ల, దీని వల్లనే వస్తున్నాయి. మన వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? అబ్బా, నేను ఫిల్టర్ సిగరెట్ తాగుతున్నాను ఎక్కువ డబ్బులు వెచ్చించి. సాధారణమైనటువంటి ప్రజలు మామూలుగా సాధారణమైనటువంటి సిగరెట్ తాగుతూ ఉంటే, నేను నా ఆరోగ్య రక్షించుకునేటువంటి ఆలోచనలో నేను దానికి ఫిల్టర్ సిగరెట్లు ఎక్కువ డబ్బులు వినియోగించుకొని నేను చేస్తున్నాను, నేను చాలా తెలివైన పని చేస్తున్నాను, నేను తప్పించుకుంటున్నాను ఈ పొల్యూషన్ యొక్క దీని నుంచి అని అనుకుంటున్నాడు. కానీ దానివల్ల మహా అయితే ఏమిటవుతుందంటే, ఈ బెంజోపైరిన్, నైట్రోజమైన్ అనేటువంటి ఆ రెండు రసాయనాలని ఫిల్టర్ చేసినట్టు అవుతుంది. ఆ రెండు కనుక ఫిల్టర్ చేస్తే ఏమవుతుంది, నోట్లో ఇక్కడ ఈ పళ్ళకి గారబట్టడం, నెలగా రావటం ఇలాంటివంటి కూడాను తగ్గొచ్చేవో. కానీ బట్ ఈ రేడియేషన్స్ ఉన్నాయి చూసారా, పొలోనియము 120, లెడ్ 120, ఇలాంటి రేడియేషన్స్ ని ఈ ఫిల్టర్స్ ఏ రకంగా కూడా అడ్డుకోలేవు. కనుక అవి నేరుగా సరాసరి లంగ్స్ లోకి, అక్కడ ఐలోకి వెళ్ళిపోతాయి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ వెట్ కండిషన్స్ లో ఇంకా తీవ్రత పెరిగి అక్కడ క్యాన్సర్స్ రావడానికి చాలా స్కోప్ ఉన్నదండి. తర్వాత సరే, ఇవన్నీ ఏదో కొన్ని నేను ఉంటే మనకి బ్యాక్గ్రౌండ్ పొల్యూషన్ లో కొన్ని ముఖ్యమైనటువంటి ఏరియాస్ మీకు పాయింట్అవుట్ చేశాను. సరే, ఇప్పటికే ఈ బ్యాక్గ్రౌండ్ పొల్యూషన్ తోటి ప్రపంచ జనాభా సతమతం అవుతూ ఉంది అనే దానికి నిర్విధాంశం. కనుక దీనిని మనము పట్టించుకోకుండా మనము ఇంకా వేరే వేరే రకంగా మనము కాలుష్యాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం. అయితే ఒకటి, ఈ కాలుష్యాన్ని మరి ఎలాగా, ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఇంతకు ముందు కంటే పెరిగిందా తగ్గిందా అనేది చెప్పాలి అంటే ఏదో ఒక మెజర్ అనేది ఉండాలి. మెజర్ లేకుండా నువ్వు దేన్ని మేనేజ్ చేయలేవు. చూడండి, ఏదైనా నువ్వు మేనేజ్ చేయాలనుకున్నప్పుడు మెజర్మెంట్ అనేది, మానిటరింగ్ అనేది చాలా ఎసెన్షియల్ అన్నమాట. కనుక దీనికి ఏం చేశారంటే, అయితే ఆ మెజర్మెంట్ లో కూడా ఏదో ఒక యూనిట్ ఉండాలి, ఒక పారామీటర్ అనేది ఉండాలి. అందుకని చెప్పేసి ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని చెప్పేసి ఒక దాన్ని డెవలప్ చేశారు. ఇది ఇది
ఎస్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వాళ్ళ దీని ప్రకారంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏక్యూఐ అంటారు. దీంట్లో ఈ పారామీటర్స్ చూడండి, ఏక్యూఐలో వాళ్ళు తీసుకునేది పార్టికులేట్ మ్యాటర్. పార్టికులేట్ మ్యాటర్ అంటే ఈ ధూళి, దుమ్ము ధూళి ఉంటుంది చూసారా, అది 10 మైక్రాన్లు ఒక కేటగిరీ, 2.5 మైక్రాన్లు ఒక కేటగిరీ, అలా 2 కేటగిరీలు ఉంటాయి. సరే, 10 మైక్రాన్లు 2.5 అని ఎందుకు సపరేట్ చేయాల్సి వచ్చింది అంటే, 10 మైక్రాన్లు అంటే పెద్దది అనమాట, అంటే పెద్ద సైజు ఉంటాయి ఆ రేణువులు. ఆ పెద్ద సైజు రేణువులు ఈ మన నాసిక రంధ్రాల్లో ఉన్నటువంటి ఫిల్టర్స్ ను తప్పించుకొని లోపల దాకా పోయేటువంటి అవకాశాలు తక్కువ. అంటే ఇక్కడ మనకు లోపల ఉన్నటువంటి వెంట్రుకలు కానీ, ఆ మాయిస్ట్ ఫ్యాట్స్ కానీ, ఇవన్నీ కూడా మ్యూకస్ కానీ ఎంత కూడాను దాన్ని అటకాయించేస్తుంది. కానీ పిఎం 2.5 అనేటువంటిది బట్టికి ఇది సరాసరి లోపలికి వెళ్ళిపోవడం, ఇంకా దానికంటే 1 మైక్రాన్స్ ఇలాంటివన్నీ కూడా నేరుగా లంగ్స్ లోకి వెళ్ళి కూర్చుంటాయి. తర్వాత నైట్రోజన్ ఆక్సైడ్స్ కూడాను ఇదిగో మన వెహికల్ పొల్యూషన్ లో ఒక పెద్ద భాగం. ఈ వెహికల్స్ ఇంజన్స్ అన్ని కూడా చూడండి, ఈ అన్ని కూడాను హీట్ ఇంజన్స్. వాటి కనుక ఎప్పుడైతే మనం రన్ చేస్తున్నామో గాల్లో నుంచి నైట్రోజన్ ఆక్సిజన్ ఈ రెండే ఎక్కువగా ఉన్నాయి. ఈ నైట్రోజన్ ఆక్సిజన్ మామూలుగా అయితే మటుకు అది సంయోగం చెందాం నార్మల్ టెంపరేచర్స్ లో. ఎప్పుడైతే ఈ హీట్ ఇంజన్స్ లో అధిక ఉష్ణోగ్రతలో నైట్రోజన్ ఆక్సిజన్ రెండు కూడా ఉపయోగం చెంది నైట్రోజన్ ఆక్సైడ్స్ కింద ఏర్పడిపోతాయి. అవి కూడా చాలా ప్రమాదకారం. తర్వాత సల్ఫర్ ఆక్సైడ్స్. ఈ సల్ఫర్ ఆక్సైడ్స్ కూడా అంతే. ఈ సల్ఫర్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి హైడ్రోకార్బన్స్ తగిలిస్తే హైడ్రోజన్ ఆక్సైడ్స్ కార్బన్ ఆక్సైడ్స్ రావాలి, కానీ సల్ఫర్ ఆక్సైడ్ చేస్తుందంటే ఈ సల్ఫర్ అనేది ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ లో ఇది ఒక రకమైనటువంటి దాంట్లో కాలుష్యంలో కాలుష్యం, ఇది దానికి కాలుష్యం వ్యర్థ పదార్థం దాంట్లో. కనుక ఆ దాంట్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థం అయినటువంటి సల్ఫర్ ఆక్సిజన్ తోటి బర్న్ అయినప్పుడు సల్ఫర్ డైఆక్సైడ్ వస్తుంది. అఫ్ కోర్స్ దీనికి మన టెక్నాలజీ ఇప్పుడు ఏం చేస్తుంది, దీనిని నియంత్రించుకోవడానికి ఈ డీజిల్ ని శుద్ధి చేస్తున్నాం, డీసల్ఫరైజేషన్ అనేటువంటి పేరుతోటి. అలాగనే తర్వాత డీజిల్లో ఎక్కువగా ఇప్పుడు డీజిల్లో సల్ఫర్ అలాగా ఈ స్టాండర్డ్స్ లో చూడండి బాగా తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నాం. అలాగనే కార్బన్ మొనాక్సైడ్. ఈ కార్బన్ మొనాక్సైడ్ కూడాను కార్బన్ ప్లస్ ఆక్సిజన్ రెండు కలిపి కార్బన్ మొనాక్సైడ్ ముందు ఏర్పడిన తర్వాత ప్లస్ మళ్ళీ ఆక్సిజన్ తోటి కార్బన్ డైఆక్సైడ్ కింద వస్తుంది. సో ఈ ఇంధనాలని హైడ్రోకార్బన్స్ మండించేటప్పుడు కార్బన్ మొనాక్సైడ్ అనేది వస్తుంది. తర్వాత అమ్మోనియా కూడాను, ఇది కూడాను ఒక పారామీటర్. ఈ అమ్మోనియా ఈ సహజంగా వస్తుంది. తర్వాతనేమో మన యొక్క అగ్రికల్చర్ సైడ్ ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీస్ వాటిలో ఇట్ల నుంచి కూడాను ఇది రావడానికి కారణం. సో ఇది తర్వాత లెడ్ ఒకటి. ఈ వీటి మొత్తానికి ఈ 6 పారామీటర్లు కలిపి ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తయారు చేస్తారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తయారు చేస్తే ఇది చూడండి, యూనిట్స్ నుంచి 50 అంటే 50 దాకా 50 లోపల కనుక ఉంటే చాలా గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ అనమాట. ఇది ఇలాంటిది ఎక్కడన్నా ఉంది అంటే అది మనం ఆశ్చర్యపడాల్సినటువంటి విషయం. తర్వాత 51, 100 మధ్యలో మోడరేట్ గా ఉన్నట్టు లెక్క ఆ ఎయిర్ క్వాలిటీ. తర్వాత 101 నుంచి 151కి అన్హెల్దీ. ఎవరికి అన్హెల్దీ? ఓన్లీ సెన్సిటివ్ ఇండివిజువల్స్కే, అందరికీ కూడా కాదు. సరే, 151 నుంచి 200 యూనిట్ కనుక ఏక్యూఐ వస్తే అది అందరికీ 100% అన్హెల్దీ కింద లెక్కేయచ్చు. 201 నుంచి 300 ఇది వెరీ అన్హెల్దీ. 301 నుంచి 500 దిస్ ఈజ్ హజార్డస్ అన్నమాట. అయితే ఇన్ జనరల్ ఈ ఏక్యూఐని మనం ఎలాగా పరిగణిస్తాం? మోర్ దాన్ వచ్చిందంటే మటుకి హెల్త్ వార్నింగ్లు ఇచ్చేస్తారు. ఇట్ ఈస్ రిస్క్ టు మోర్ ది ఏక్యూఐ, మోర్ ద రిస్క్ టు పబ్లిక్ హెల్త్. మనటువంటి రాజధాని అయినటువంటి ఢిల్లీ తరచుగా దీన్ని దాటి రికార్డులు బద్దలు కొట్టేస్తున్నారు. అందుకని చాలా మంది అంటే చెప్పారు కదా, ఇందాకనే చెప్పాను, ప్రపంచంలో అతి కాలుష్యమైన నగరం కింద గణితికెక్కినటువంటిది మన ఢిల్లీ. సరే, ఈ ఏక్యూఐని మనం ఎలా తెలుసుకోవాలి? పొల్యూషన్ ట్రెండ్ అని ఒక అప్లికేషన్ ఉందండి. పొల్యూషన్ ట్రెండ్ అని ఒక అప్లికేషన్ ఉంది. ఈ అప్లికేషన్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు రియల్ టైంలో మీరు తెలుసుకోవచ్చు. ఏ టౌన్ కావాలంటే, ఏ సిటీ కావాలంటే ఆ సిటీకి, ప్లేస్ కంటే ఆ ప్లేస్కి. చూడండి, ఇప్పుడు విశాఖపట్నానికి నేను డౌన్లోడ్ చేశాను. దీంట్లో 185 ఏక్యూఐ ఉందండి. 185 అంటే ఏంటి? మీకు అది అలార్మింగ్, అది అన్హెల్దీ కేటగిరీలోకి వెళ్ళిపోయింది. ఇట్ ఈస్ ఇన్ అన్హెల్దీ కేటగిరీ టు ఎవ్రీబడి. కనుక ఇక్కడ సేఫ్ లెవెల్ వచ్చేటప్పటికి 100 లోపు.
వచ్చేటప్పటికి 50, సేఫ్ లెవెల్ వచ్చి బిలో 100, కానీ ఇది ఇంచుమించు 185కి వెళ్ళిపోయింది. దీన్ని ఉపయోగించుకొని మనం ఎయిర్ క్వాలిటీ ఎలా ఉందన్నది తెలుసుకోవచ్చు. ఇది ఇప్పుడు మనం సరే ఈ మన దీపావళి, ఈ క్రాకర్స్, ఈ టపాసులు వీటి గురించి దీని గురించి చూద్దామండి. ఇదిగోండి ఇక్కడ ఒక చిచ్చుబుడ్డి గురించి, ఈ చిచ్చుబుడ్లు నేను మరి ముందుగానే ఇక్కడ చిచ్చుబుడ్డిన ఉదాహరణ ఎందుకు చూపించానంటే ఈ చిచ్చుబుడ్లే చాలా ప్రమాదకారు. ఇంజురీస్ పర్సంటేజ్లోకి వచ్చేటప్పటికి ఇది చాలా ఎక్కువ ఉన్నది. తర్వాత దీవాలి, ఈ దీవాళికి హిస్టారిక్ అకౌంట్ కూడా కొంత ఇస్తున్నాను మీకు. ఎందుకంటే సరే మన పురాణాలు వీటి తర్వాత అయితే ఈ దీపావళి అనేది అదిగో నరకాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించి ఈ లోకాలకి ఒక శాంతి సుఖము ఈ ప్రసాదించడానికి కృష్ణుడు సంహరించాడని, అంటే సత్యభామతో పాటు వెళ్ళి కృష్ణుడు సత్యభామ కలిసి నరకాసురుని తుదముట్టించి ఈ యొక్క లోకాలకి మనశ్శాంతిని కలిగించారన్నటువంటిది దీని యొక్క పురాణాల్లో చెప్పబడుతున్నది. కానీ ప్రతిమ విషయాలకు వస్తే చూడండి, ఆ రోజు చనిపోయినటువంటి వాడు నరకాసురుడు ఒకడే, కానీ ఈ రోజు ఆ నరకాసురుడు సంహారాన్ని మనం సంబరాలు చేసుకుంటూ ఈ రోజు ప్రతి దీపావళికి కూడా ఈ క్రాకర్స్ తోటి ఎంతమందిని మనం పోగొట్టుకుంటున్నామో లెక్కేలేదు. కనుక అంత అవసరం అంటారా అది? కనుక సంబరాలు చేసుకోవడంలో తప్పలేదు, విశ్వాసాలు వాళ్ళవి, కానీ ఈ దీనికి తగు జాగ్రత్తలు తీసుకు. అసలు ఇదేమిటి దీపావళి అనేది? ఇది ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, అంటే దీపాలతో సంబరాలు చేసుకునేవాళ్ళు. ఈ దీపాల పండుగ కాస్త కాబట్టి దివాళి అని చెప్పేసి అయిపోయింది. ఈ దీపాల పండుగ కాస్త ఇప్పుడు ఏమైంది తెలుసా? ఫెస్టివల్ ఆఫ్ స్మోక్ అండ్ సౌండ్స్, ఫెస్టివల్ ఆఫ్ స్మోక్ అండ్ సౌండ్స్ అయిపోయింది. ఆ విధంగా మనం తయారు చేశాం. చూడండి, బర్నింగ్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ బిగిన్ ఇన్ చైనా. అసలు ఈ యొక్క ఫైర్ క్రాకర్స్ కి ఆరిజిన్ ఎక్కడంటే స్టార్టింగ్ పాయింట్ చైనా, 7th సెంచరీ అక్కడ బీజాలు పడ్డాయి. తర్వాత వచ్చేటప్పటికి ఇట్ వాజ్ పాపులర్ యాజ్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అండ్ సింబాలిక్ ఆఫ్ ఫైట్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ అండ్ లైట్ అండ్ డార్క్నెస్. అన్ఫార్చునేట్లీ వీఆర్ సీయింగ్ ఇట్ యాజ్ ఏ ఫెస్టివల్ ఆఫ్ సౌండ్ అండ్ స్మోక్. అది దురదృష్టం. సరే, 1790 ADలో బ్రిటిష్ రూలర్స్ ఏం చేశారంటే, వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో కలకటాకి ఆ రోజుల్లో ఈ ఫైర్ క్రాకర్స్ ని అక్కడ ప్రదర్శించడం జరిగింది మొట్టమొదటిగా మన ఇండియాలో. తర్వాత 19th సెంచరీకి వచ్చేటప్పటికి దాస్ గుప్తా అనేటువంటి ఆయన అక్కడ దీని ఒక పరిశ్రమ స్థాపించి దాన్ని తయారు చేయడం మొదలెట్టాడు. తర్వాత సబ్సిక్వెంట్ గా ఏమైందంటే దీన్ని ఇక్కడ రాజారత్నం అనేటువంటి ఆయన శివకాశికి, అంటే తమిళనాడులో ఉన్నటువంటి టౌన్ అనమాట ఇది శివకాశి, దీన్ని 1942లో అక్కడ స్థాపించేసి ఇక అక్కడి నుంచి ఈ ఫైర్ క్రాకర్స్ అంటే శివకాశి, ఇక అదే ప్రపంచవ్యాప్తంగా పేరు గాంచింది. దీన్ని మోనోపోలైజ్ చేశారు వాళ్ళు. ఇక్కడ క్రాకర్స్ బిజినెస్ ఎలా ఉందో తెలుసండి, దాదాపుగా ఈ ఇండస్ట్రీ 2000 crores బిజినెస్ అనమాట. ఇది ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది? 8 lakhs, 4 లక్షల మందికి ప్రత్యక్షంగా, 4 లక్షలు పరోక్షంగా వీళ్ళకి ఉపాధి కల్పించేటువంటి రంగం అయి కూర్చుంది. అయితే ఇక్కడ దీంట్లో ఎక్కువగా ఈ చిల్డ్రన్స్, బాల కార్మికులు ఎక్కువగా ఉండటం అది ఒక పెద్ద అన్ప్లెజెంట్ థింగ్ అనమాట. ఈ బాల కార్మికులు వీళ్ళు తరచుగాను ఈ కాలుష్యానికి గురవుతుంటారు. తర్వాత యాక్సిడెంట్స్ ప్రోన్ ఇదని, ఆ యాక్సిడెంట్స్ కూడా గురై మరణాలు సంభవిస్తుంటాయి. సరే, ఏదేమైనా సరే ఇది కొంత దీని నుంచి వచ్చినటువంటి దీవాలి ఈజ్ ఆల్సో సెలబ్రేటెడ్. దీవాలి ఎక్కడెక్కడ చేస్తున్నారు, ఏ దేశ ప్రపంచంలో అనే దానికి వస్తే ఇది ఒక ఇండియాలోనే కాకుండా ఈ దీవాలి సంస్కృతి ఈ 10 దాదాపుగా ఈ 10 దేశాల్లో కూడా మనం చూస్తున్నాం. ఇది గయానా, ఫిజీ, మలేషియా, నేపాల్, మారిషస్, మయన్మార్, సింగపూర్, శ్రీలంక, ట్రినిడాడ్, టొబాగో, ఈ అన్నిట్లో కూడాను ఈ దీపావళి యొక్క సంబరాలు జరుపుకోవడం చూస్తున్నాం. తర్వాత అవర్ పీపుల్ లివింగ్ ఇన్ దీస్ కంట్రీస్ ఆల్సో సెలబ్రేట్ దివాలి. అంటే అక్కడ దేశాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాయి.
కానీ ఇప్పుడు బ్రిటన్, జపాను, ఆఫ్రికా, సౌత్ అమెరికా, ఇండోనేషియా, థాయిలాండ్, ఆస్ట్రేలియా ఈ దేశాలు నేషనల్ ప్రోగ్రామ్స్ కింద ఫెస్టివల్స్ కింద సెలబ్రేట్ చేయవు. కానీ బట్ మన జనాలు, మన ఇండియన్స్ సెటిలర్స్ అక్కడ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు ఈ వీటిలో. సరే, ఇక్కడ చూద్దాం అసలు ఈ కెమికల్స్ దీని గురించి దీంట్లోకి వెళ్తున్నాం. ఏమిటవుతుంది ఇక్కడ ఈ ఫైర్ క్రాకర్స్ లో ఏం జరుగుతుంది? ఇక్కడ 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇక్కడ ఇది కెమికల్ ఎనర్జీ కాస్త ఏ విధంగా రూపాంతరం చెందుతుందో చూద్దాం. అంటే దీంట్లో చూస్తున్నాం కదా, ఫైర్ క్రాకర్స్ తయారు చేయడానికి 3 కెమికల్స్ మనం వినియోగిస్తున్నాం. ఆ కెమికల్స్ లో ఉన్నటువంటి ఎనర్జీనే రకరకాలుగా ఎకోస్టిక్ ఎనర్జీ అంటే ఏంటి? శబ్దాలను క్రియేట్ చేయగలిగినటువంటి ఎనర్జీ అనమాట. అది శబ్ద తరంగాల కింద మారిపోతుంది ఆ ఎనర్జీ. కొన్ని రకాలు ఏమిటవుతుందంటే హీట్ కింద, థర్మల్ ఎనర్జీ కింద మారుతుంది. కొంత రేడియంట్ ఎనర్జీ. ఆ రేడియంట్ ఎనర్జీ అంటే ఏమిటి? లైట్. సో ఇలా కాంతి, ఉష్ణము, శబ్దము ఈ 3 రకాలుగా దీంట్లో ఉన్నటువంటి ఈ రసాయనాల్లో ఉన్నటువంటి ఇది ఎనర్జీ. సరే, ఇంకా డీటెయిల్ గా మనం వెళ్తాం. ఈ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫైర్ క్రాకర్స్ ఏమిటంటే దీనికి ఫ్యూయల్ కావాలి. దేనికైనా సరే ఫ్యూయల్ కావాలి కదా, అట్లాగనే ఇక్కడ కూడా ఫ్యూయల్ కావాలి. గన్ పౌడర్, చార్కోల్ బేస్డ్ బ్లాక్ పౌడర్, ఇవన్నీ కూడా దీనికి ఫ్యూయల్ ఇస్తుంది. తర్వాత ఆక్సిడైజర్ కాంపౌండ్స్ అన్నారు. ఈ ఆక్సిడైజర్ కాంపౌండ్స్ ఏమిటి? ఇగో నైట్రేట్స్, ఫ్లోరైడ్స్, ఎక్కువగా పొటాషియం ఇలాంటివన్నీ ఉంటాయి. ఏవైతే ఆక్సిజన్ బాగా సప్లై చేస్తాయో అలాంటి వాటిని ఆక్సిడైజర్ కాంపౌండ్స్ అంటారు. ఈ ఆక్సిడైజర్స్ ఎందుకు తెలుసా? వీటిని మండించడానికి, ఈ యొక్క పదార్థాన్ని మండిస్తే వచ్చేటువంటి శక్తి. మండించాలంటే ఆక్సిజన్ ఇవ్వాలి, ఆక్సిజన్ ఇవ్వాలంటే ఈ కావాలి. ఈ 2 రకాలు. సరే, మూడోది ఏమిటి? స్పార్క్లర్స్ ప్రొడ్యూసింగ్ మెటల్స్. అక్కడ స్పార్క్లర్స్ అంటే ఏమిటి? రకరకాల మెరుపులు రకరకాలుగా వచ్చేటువంటిది. అది ఎక్కువగా ఈ అల్యూమినియం పౌడర్ ఒకటి, మెగ్నీషియం, ఐరన్, స్టీల్ ఇటువంటి కూడా వాడేటువంటి ఇది ఉన్నది. తర్వాత కలర్ ప్రొడ్యూసింగ్ కెమికల్ మిక్చర్స్ కూడా వాడుతుంటారు. ఎందుకంటే మనకు ఓన్లీ ఒక వైట్ కలర్ వస్తే మనకు అంత ఆనందంగా ఉండదని చెప్పేసి జనాలు ఏం చేశారంటే రకరకాల ప్రయోగాలు చేసి దీంతో రీసెర్చ్ చేసి రకరకాల కెమికల్స్ దీన్ని ఇన్వాల్వ్ చేసి రకరకాల రంగులు సృష్టించారు. అది ఎలానో చూద్దాం. చూడండి, ఇక్కడ రెడ్ కలర్ వస్తాయి. మనము చుచ్చుగుడ్లు కానీ లేకపోతేనేమో పెద్ద ఇవి కానీ ప్యాకెట్లు కానీ పేల్చినప్పుడు రెడ్ కలర్. దీన్ని ఏంటి? లిథియము, స్ట్రాన్షియం సాల్ట్స్ వల్ల ఆ రెడ్ కలర్ వస్తుందండి. అలాగే కాల్షియం సాల్ట్స్ వల్ల ఆరెంజ్ కలర్ వస్తుంది. సోడియం సాల్ట్స్ వల్ల ఎల్లో కలర్ వస్తుంది. బేరియం సాల్ట్స్ వల్ల గ్రీన్ కలర్ వస్తుంది. కాపర్ సాల్ట్స్ వల్ల బ్లూ కలర్ వస్తుంది. పొటాషియం వల్ల పర్పుల్ వస్తుంది. కింద చెప్పారు వైట్ కలర్ వస్తుంది. ఇది మెగ్నీషియం వల్ల అల్యూమినియం, టైటానియం మెటల్స్ వీటన్నిటి వల్ల వైట్ స్పార్క్లర్స్ వస్తాయి. సరే, ఇది మన కలర్స్ కావాలంటే ఇన్ని రకాలు. సో దాదాపుగా ఈ మెటల్స్ అన్ని కూడా మనం వాడుతున్నాము. లిథియము, స్ట్రాన్షియము ఇవన్నీ కూడా చాలా టాక్సిక్ ఇవన్నమాట. ఈ బేరియం ఒకటి కూడా. కేటగిరీస్ ఆఫ్ పొల్యూషన్ కాజ్డ్ బై బర్నింగ్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్. ఈ ఫైర్ క్రాకర్స్ లో కనుక మనం బర్న్ చేస్తున్నప్పుడు ఏ రకమైనటువంటి పొల్యూషన్ వస్తుందో చూద్దాం. ఎయిర్ పొల్యూట్ అవుతుంది, నీరు పొల్యూట్ అవుతుంది. తర్వాత నాయిస్ పొల్యూషన్, శబ్ద కాలుష్యము జనరేట్ అవుతుంది. తర్వాత సాయిల్ పొల్యూషన్, నేల అది కూడాను కాలుష్యానికి గురవుతుంది. రేడియేషన్స్ అవి కూడా వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. యాసిడ్ రైన్స్ అంటే ఆమ్లీకరణ జరుగుతూ ఉంది, ఆమ్లాలు ఎక్కువైపోతున్నాయి. తర్వాత ఓజోన్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయి? మనకి ఈ ట్రోపోస్ఫియర్ బయోస్ఫియర్ లో ఓజోన్ ఫార్మ్ అవుతుంది. ఈ ఓజోన్ ఏమో ఇక్కడ విచిత్రం ఏమిటి తెలుసా అండి? ఓజోన్ ఈ ట్రోపోస్ఫియర్ ఈ బయోస్ఫియర్ లో ఇది చాలా సీరియస్ అనమాట, సీరియస్ పొల్యూటెంట్ ఇక్కడ. అదే మీరు అంటే ఈ కక్షలో నుంచి మీరు ఈ ఓజోన్ వచ్చేటప్పటికి చాలా లైఫ్ సేవింగ్ అండి. ఇక్కడేమో ఇది భూమి మీదనేమో ఈ ఓజోన్ పొల్యూషన్ ఏమో వల్ల ఫ్యాటల్, అక్కడేమో స్ట్రాటోస్ఫియర్ లోనేమో ఈ ఓజోన్ వైటల్. అంటే తప్పనిసరి
ఆ ఓజోనే గనక ఆ స్ట్రాటోస్ఫియర్ లో లేకపోతే, ఆ ఓజోన్ పొర లేకపోతే అసలు మన ఈ భూగోళం మీద ఈ జీవరాశులకి ఉనికే ఉండేది కాదు. వీటిని రూపాంతరం చెంది ఉండేవి కాదు. ఇదంతా కూడాను ఆ యొక్క ఓజోన్ పొరకి మనం ఇవ్వాల్సినటువంటి ట్రీట్ అనమాట. సరే, యాసిడ్స్ ఎలాగో వస్తాయంటే, ఇగో నైట్రోజన్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్స్ ఉన్నాయి కదండి, వాటి వల్ల. తర్వాత గ్లోబల్ వార్మింగ్ అండి. ఈ గ్లోబల్ వార్మింగ్ కూడాను ఇది పర్యావరణం సంబంధించినటువంటి ఇష్యూ. యాసిడ్ రైన్స్ అదే, ఓజోను పొర క్షీణత, తర్వాత సైల్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఇవన్నీ కూడాను ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. అంటే ఈ బర్నింగ్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ కి పర్యావరణానికి ఉన్నటువంటి బాధరాయణం చూడండి. ఇది ఎన్ని రంగాల్లో కూడాను ఇది విస్తరించి వాటికి చెరుపు చేస్తుంది. అంటే ఈ పర్యావరణానికి అంటే గా అది తిరిగి మనల్ని చేస్తున్నట్లు లెక్క. అంటే మనం దాని మీద ఆధారపడి ఉన్నాం. ఈ పర్యావరణం లేకపోతే మనం లేము. ఈ పర్యావరణం నుంచే ఆహారం తీసుకున్నా, గాలి తీసుకున్నా, ఏది తీసుకున్నా, మనం సాగించిన అంతా కూడా పర్యావరణానికి నుంచి లింక్ ఉన్నది. ఆ లింకుని ఇది ఛిద్రం భద్రం చేస్తుంది కనుక ఇది మనం గమనించాలి. అవుట్డోర్ పొల్యూటెంట్స్. సరే, అసలు అవుట్డోర్ లో ఉన్నటువంటి పొల్యూటెంట్స్ 5 ఏమిటంటే, అంటే అవుట్డోర్ లో ఉన్నటువంటి 5 మేజర్ పొల్యూటెంట్స్ ఈ క్రాకర్స్ కూడాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి చూడండి. నేను చెప్పదలుచుకున్నటువంటి ఆ యొక్క భావం అది. మనకి ఇందాక ఎయిర్ క్వాలిటీ మనం ఇచ్చేసినటువంటి వాటిల్లో ఓజోన్ మ్యాటర్ ఉంది, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఉంది, సల్ఫర్ డైఆక్సైడ్ ఉంది. కనుక ఈ 5 కూడా మేజర్ అవుట్డోర్ పొల్యూటెంట్స్ అన్నిటినీ కూడా ఈ క్రాకర్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాయి. కనుక ఈ క్రాకర్స్ యొక్క పొల్యూషన్ ఎంత మనకి చెరుపు చేస్తున్నది గమనించ ప్రార్థన. ఈ పొల్యూషన్ లో ఉన్నటువంటి కెమికల్స్ ఇంకా నేను సవివరంగా మళ్ళీ ఇంకొక మళ్ళీ మీకు లిస్ట్ అవుట్ చేస్తాను చూడండి. క్యాడ్మియం, లెడ్, క్రోమియం, అల్యూమినియం, మెగ్నీషియం, నైట్రేట్స్, ఓజోను, కార్బన్ మోనాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, కాపర్, పొటాషియం, సోడియం, జింక్ ఆక్సైడ్, మ్యాంగనీస్ డైఆక్సైడ్, బేరియం, స్ట్రాన్షియం, లిథియం, మెర్కురీ, ఆర్సెనిక్, యాంటిమనీ, పర్క్లోరేట్స్, ఎస్పిఎం 10, ఎస్పిఎం 2.5 ఎట్సెట్రా. ఇవి అన్ని కూడాను ఈ యొక్క తపాసుల నుంచి వచ్చేటువంటి కాలుష్యములో ఇవన్నీ చోటు చేసుకున్నాయి. వీటి ద్వారా వచ్చేటువంటి సాల్ట్స్ కానీ వీటన్నిటిది కానీ ఒకప్పుడు విచిత్రం ఏమిటంటే, ఇవన్నీ కూడాను సంయోగం చెందిన తర్వాత ఒంటరిగా చేసేటువంటి చెరుపు కంటే కూడాను జంటగా చేసేటువంటి చెరుపు చాలా అధికంగా ఉంటుంది. దీన్ని సినర్జిస్టిక్ పొల్యూషన్ అంటారు. తర్వాత ఈ కెమికల్స్ లో కొన్ని మరీ చాలా దారుణమైనవి ఉన్నాయండి, చాలా కూడా. అయితే ఇప్పటి వరకు కూడాను పర్ఫెక్ట్ గా, అంటే టోటల్ బ్లాంకెట్ బ్యాన్ అనేది ఇండియాలో లేదు. అయితే యుఎస్ఏలో కొన్ని స్టేట్స్ లో టోటల్ కంప్లీట్ బ్యాన్ అనేది కొన్నిట్లో ఉన్నది. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి, ఈ బ్యాన్ చేయడానికి మన యొక్క ఎపెక్స్ కోర్టు, సుప్రీం కోర్టు, ఈ జ్యుడిషియరీ చాలా చక్కటి రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు వాళ్ళ యొక్క ప్రమేయం వలనే టైం టు టైం ఈ విషయాలు, కొత్త విషయాలు తెలుస్తున్నప్పుడు వీటి కాలుష్యపు కోరల్ని పెక్కలించడానికి ఈ యొక్క ఎపెక్స్ కోర్టు కంకణం కట్టుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఈ ఫాస్ఫరస్ అండ్ క్లోరైట్, దే ఆర్ నాట్ అలౌడ్ టు బి యూజ్డ్ ఇన్ ఫైర్ వర్క్స్ బికాస్ పొటాషియం క్లోరైట్ అండ్ పొటాషియం పర్క్లోరైట్, దే ఆర్ ఫ్రిక్షన్ సెన్సిటివ్ అండ్ యాక్సిడెంట్ ప్రోన్ ఇఫ్ యూజ్డ్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ సల్ఫర్. చాలా ప్రమాదకారులు, యాక్సిడెంట్స్ జరిగేది అందుకనే. ఈ ఫాస్ఫరస్ ని, ఈ క్లోరైట్ ని, ఈ సల్ఫర్ తోటి, ఈ పొటాషియం క్లోరైట్, పొటాషియం పర్క్లోరైట్ ఇలాంటి వాటి యొక్క కాంబినేషన్స్ ని అలౌ చేయటం లేదు, దీన్ని నిషేధించారు. అలాగనే ఈ చైనీస్ క్రాకర్స్ ఉన్నాయి విచ్ యూజ్ క్లోరైట్, అక్కడ వాళ్ళు క్లోరైట్స్ వాడుతున్నటువంటి వాటిని బ్యాన్ చేసింది ఇండియా. దీన్ని బ్యాన్ చేయడానికి ప్రయోజనం ఏంటంటే ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని. తర్వాత సుప్రీంకోర్టు వారు ఏం చేశారు, 2017 ఆగస్టులో దే హ్యావ్ బ్యాన్ ద యూజ్ ఆఫ్ 5 టాక్సిక్ మెటల్స్ అండి. అవి ఏమిటో తెలుసా అండి, దే కాజ్ క్యాన్సర్స్. వాటిని కార్సినోజెనిక్ మెటల్స్ అంటారు. మెర్క్యూరీ, ఆర్సెనిక్, లెడ్, లిథియం అండ్ యాంటిమనీ. ఈ 5 రకాలు వీటిని 2017లో బ్యాన్ చేశారు. అంతకు ముందు దాకా వీటన్నిటిని కూడాను దీంట్లో ఉపయోగిస్తూనే ఉన్నారు.
ఎందుకు ఇది చేశారు ముఖ్యంగా? ఇవి క్యాన్సర్, ఇది క్యాన్సర్ కారకాలుగా గుర్తించబడ్డాయి కనుక వాటిని 2017లో సుప్రీంకోర్టు వారు బ్యాన్ చేశారు. తర్వాత వచ్చేటప్పటికి 2019లో అక్టోబర్లో ఏం చేశారండి, వాళ్ళు ఏం చేశారంటే ఇదంతా చూసి ఈ యొక్క టపాసుల వల్ల వచ్చేటువంటి కాలుష్యం యొక్క ఈ దుష్ప్రభావం అంతా కూడాను గమనించిన తర్వాత లేదు లేదు అసలుకే బ్యాక్గ్రౌండ్ పొల్యూషన్ విడతలేస్తున్నది. ఆ ఢిల్లీ లాంటి నగరంలో ఈ ఫార్మ్ వేస్ట్ అంతా కూడాను, క్రాప్ వేస్ట్ అంతా కూడా తగలెట్టేసి ఆ వాహన కాలుష్యం ఒకటి, ఈ పరిశ్రమల నుంచి వచ్చేటువంటి కాలుష్యం ఒకటి, ఈ యొక్క మున్సిపల్ వేస్ట్ తగలెట్టడం వల్ల వచ్చి ఈ రకరకాల ఈ వేస్ట్లన్నిటిని చూపెట్టి అప్పటికే ఢిల్లీ కాలుష్యంగా పేరుగాంచింది. కొన్ని రోజులైతే అసలుకి జనజీవనం స్తంభించిపోయింది. అలాంటి నేపథ్యంలో ఇక దానికి తోడు ఏదో అంటారు చూసారా, మనకు తెలుగులో ఒక సామెత ఉంది, అసలుకే అది కోతి, దానికి తోడు అది కలు తాగిందట. అంటే ఏమిటి? అసలుకే కోతి చేష్టలు చేసేటువంటి దానికి కలు తప్పితే ఇంకా 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 దానికి పెచ్చుమీరుతుంది. అలాగా అసలుకే ఈ కాలుష్యం కూరలు చాచి నానా ఇబ్బందులు పెడుతుంటే దానికి తోడు ఈ దీపావళి పేరుతోటి మనం ఇంకా కాలుష్యాన్ని ఎక్కువగా చొప్పించుకున్నాం. అందుకని చెప్పేసి దానికి ఏం చేశారంటే 2019లో సుప్రీంకోర్టు వారు ఏం చేశారంటే నో నో ఓన్లీ గ్రీన్, యూ హ్యావ్ టు సెలబ్రేట్ గ్రీన్ దివాలి విత్ గ్రీన్ క్రాకర్స్, గ్రీన్ అండ్ సైలెంట్ ఫ్లవర్ పాట్స్ అండ్ స్పార్క్లర్స్. అంటే ఏంటి? ఫ్లవర్ పాట్స్ అంటే చిచ్చుగుడ్లు, స్పార్క్లర్స్ అంటే మతాబులు, కాకరపోతులు. ఈ రెండిటినే ఇవి పర్యావరణానికి పెద్ద చెరుపు చేయవు, చాలా సైలెంట్ గా శబ్దాలు చేయవు, తర్వాతనేమో ఒక రకమైనటువంటి యాక్సిడెంట్స్ ప్రోన్ కాదు. ఈ రకమైనటువంటి ఈ రెండింటినే మీరు కాల్చాలా ఢిల్లీలో అని చెప్పి సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చిందండి. మంచిదే, అది మంచి స్టెప్పే. తర్వాత మరి 2019లో అలా ఇచ్చినటువంటి దానికి ఇప్పుడు 2020లోకి వచ్చేటప్పటికి ఏం చేసింది? ఇప్పుడు 2020లో మనము ఈ కోవిడ్ కష్టాలతోటి మనం కొనసాగుతున్నాం. ఈ కోవిడ్ కష్టం, అసలు కోవిడ్ ఏంటి? బ్రీదింగ్ ట్రబుల్, శ్వాస అందకపోవటం, ఆక్సిజన్ అందకపోవటం, శ్వాస ఆడకపోవటం, దానివల్ల ఉక్కిరి బిక్కిరై చనిపోవటం. కనుక మామూలుగా ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ పొల్యూషన్ లేకపోతే నార్మల్ కండిషన్స్ లోనే ఈ వ్యాధితో మనం కొట్టుమిట్టాడుతూ బ్రతుకు జీవుడా అని చెప్పేసి ఉన్నప్పుడు దీనికి తగ్గట్టుగా ఈ యొక్క టపాసుల పేరుతోటి, ఈ దీపావళి పేరుతోటి కానీ లేకపోతే రకరకాల ఫంక్షన్స్, ఇంతకు ముందు ఒక ఓన్లీ దీపాల పండుగ ఒకటే, ఇప్పుడు ప్రతిదానికి చావుకి, పుట్టుకకి, యానివర్సరీకి, ఇంకో దానికి, ఏడుపులకి, సంతోషాలకి, రకరకాల అన్నిటికీ కూడాను ఈ ఒకటి దొరికాయి. నానా రకాలుగా జనాల్ని హింస పెట్టేస్తున్నారు. అందులో చాలా పోటీలతోటి కూడాను తీసుకొచ్చేసి 150 డెసిబెల్స్ లో ఒకప్పుడు 180 డెసిబెల్స్ కూడా పోయేటువంటి క్రాకర్స్ కూడా కాల్చే పరిస్థితి చూస్తున్నాం. సరే, వీటన్నిటిని కూడా చేశారు కదా. అందుకని ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఏం చేసిందంటే కోర్టు వాళ్ళు ఆలోచించి ఇంకా కొంచెం స్ట్రిక్ట్ గా చేయదలుచుకున్నారు. అయితే గతంలో కూడా ఏం చేశారంటే రాత్రిపూట వచ్చేటప్పటికి టైం రిస్ట్రిక్షన్ కూడా పెట్టారు. ఇక మీరు రాత్రంతా కూడాను ఆ తెల్లవారులు కాలుస్తూ ఉంటే నిద్రాభంగం అవుతుంది. ఈ నిద్రాభంగం అయితే ఈ వృద్ధులు కానీ, పిల్లలు కానీ, ఈ రకరకాలుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా అవసరపడతారని చెప్పేసి 8-10కి 8 గంటలు 10 గంటలు మధ్యలోనే ఆ స్లాట్ లోనే ఈ క్రాకర్స్ ని కాల్చాలి అనేటువంటి ఒక నిబంధన కూడా పెట్టింది. తర్వాత ఇంకొక నిబంధన కూడా పెట్టారు. ఏం తెలుసా? బ్యానడ్ సేల్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ త్రూ ఈ-కామర్స్ వెబ్సైట్. ఈ-కామర్స్ వెబ్సైట్స్ ద్వారా ఈ యొక్క క్రాకర్స్ ని అమ్మటము అనేది బ్యాన్ చేశారు. ఇది చాలా మంచి పని చేశారండి. ఎందుకంటే ఈ-కామర్స్ వెబ్సైట్లు వస్తున్నప్పుడు ట్రాన్సిట్ లో ఎలాంటి యాక్సిడెంట్స్ జరుగుతాయో తెలియదు. ఆ ఎక్స్ప్లోజన్స్ జరిగాయి అనుకోండి, చాలా జన నష్టం జరుగుతుంది, చాలా ఇది జరుగుతుంది. అందుకని చెప్పేసి దాంట్లో బ్యాన్ చేశారండి. ఇది అయితే ఇది ఇప్పుడు దాకా ఉన్నది. చూద్దాం 2020కి ఇప్పుడిప్పుడే మనం న్యూస్ వింటున్నాం. ఇక్కడి నుంచి నేటి నుంచి 30వ తారీఖు దాకా ఈ నెలలో ఈ యొక్క బ్యాన్ కంటిన్యూ చేయాలి, ఈ యొక్క మతాబులు కాల్చకూడదు అని చెప్పేసి రాష్ట్రాలే ముందుకు వచ్చాయి. చాలా రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. చాలా రాష్ట్రాలు ముందుకు వచ్చేసి మేము కాల్చడానికి లేదని చెప్పేసి ప్రజల్ని అదుపులో పెడుతున్నాయి. చూద్దాం. అకార్డింగ్ టు పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్, పీసో,
ఈ పీసో వాళ్ళ అంటే ఇది ఒక ఆర్గనైజేషన్ అండి. ఇదేంటంటే పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? దీని ప్రకారంగాను the procurement of raw materials for firecrackers does not come under the purview of the explosive act. ఎందుకు దీన్ని మనం ఎక్కువగా టోటల్ గా బ్యాన్ చేయలేకపోతున్నాం అంటే ఈ రా మెటీరియల్స్ ని సేకరించే దాంట్లో భాగంగా ఏది ఈ క్రాకర్స్ యొక్క ఇండస్ట్రీ ఇది ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద రాదు. అందుకని చెప్పేసి ఎవరు కూడా దీని మీద సీరియస్ గా యాక్ట్ చేయలేకపోతున్నాం. సో దే కన్ఫైన్ టు టెస్టింగ్ ఆఫ్ సౌండ్ లిమిట్ ఆఫ్ 125 decibels at a distance of 4 meters. అందుకని చెప్పేసి ఇక ఆ బ్యాన్ లేనప్పుడు ఇక వీళ్ళ చేతుల్లో పీసో వాళ్ళ చేతుల్లో ఏముంటుందో తెలుసా? వాళ్ళు చేయబోయే పని ఏమిటంటే వీళ్ళు చేసేటువంటి టపాసులు ఒకటి 125 decibels కు మించకుండా ఉన్నదా లేదా, అది కూడా 4 మీటర్ల డిస్టెన్స్ లో 125 decibels కు మించకుండా ఉంటే చాలన్నమాట. అంటే ఏంటి, 150 decibels కూడా పోతున్నాయి కదా, దాటిపోతున్నాయి. అది దాటకుండా అది నియంత్రించేటువంటి ఒక పని ఒకదే వీళ్ళు నిర్వహిస్తున్నారు. ఎందుకో తెలుసా? దీనివల్ల 150 decibels గనక అధిగమిస్తే బ్రేకింగ్ ఆఫ్ ఇయర్ డ్రమ్స్, అబార్షన్స్, హార్ట్ అటాక్స్, చాలా దారుణమైనటువంటి పర్యవసానాలు మనం చూడాల్సి వస్తుంది. తర్వాత ఇగో ఫిష్, చేపలు, తర్వాతనేమో బీసు అంటే తేనెటీగలు ఇలాంటివి కూడాను, తర్వాత బర్డ్స్, పక్షులు, చాలా రకమైనటువంటి వైల్డ్ లైఫ్ కూడాను దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి. తర్వాత ఈ మధ్య కాలంలో ఎన్జిఐ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆఫ్ ఇండియా, ఇది ఏం చేశారు తెలుసా అండి? ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ని వీళ్ళకి ఒక డైరెక్టివ్ ఇచ్చింది. ఏమిటి తెలుసా? అదే పీసో వాళ్ళు చెప్పినట్టుగా 125 ఏది పర్మిసిబుల్ లిమిట్ లేకపోతే యాక్సెప్టబుల్ లిమిట్ కాదు. నాయిస్ ని మీరు 125 కాకుండా 90 decibels దగ్గరనే మీరు దాన్ని క్యాప్ చేయాలి. అంటే అక్కడి వరకే మీరు నిబంధన పెట్టుకోవాలి. 90 decibels కి మించి ఉండకూడదు ఈ టపాసులు శబ్దము అని చెప్పేసి ఈ ఎన్జిఐ ఇది స్టేట్ పీసీబీస్ అన్నిటి కూడా ఓ డైరెక్షన్ పంపించింది. ఎస్, వెల్కమింగ్ ట్రెండ్ అనమాట. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం అనమాట. ఎందుకంటే 40 decibels అంటే దాదాపుగా ఒక 70 decibels 80 decibels చిన్న పిల్లవాడు ఏడిస్తేనే వస్తుందండి. తర్వాత ఒక 125 decibels అన్నది అది చాలా, అది కూడా ప్రమాదకారి. ఎక్కువగా మనకి రాకెట్లు చేసేటప్పుడు ఇలాంటి వాటిలో ఒక రాకెట్ ఇలాంటి వాటిల్లో కూడాను అలాంటి వాటిలో వస్తుంది. దాంటప్పుడు మటుకి ఇక టింటైటిస్ లేకపోతేనేమో ఈర్ డ్రమ్ పగిలిపోవటము, తర్వాత ఇలాంటివన్నీ వస్తుంటాయి. సరే, డైరెక్ట్ ఇంపాక్ట్ ఆఫ్ ద క్రాకర్స్ పొల్యూషన్. ఇప్పుడు ఈ ఇంపాక్ట్ డైరెక్ట్ గా ఏంటి, ఇండైరెక్ట్, డైరెక్ట్ రెండు రకాలు ఉంటాయి. సరే, నేను మీకు డైరెక్ట్ అనేది కొంచెం చెప్పదలుచుకున్నాను. ఇంట్లో ఈ ఉంది డైరెక్ట్ అనేటప్పటికి ఫైర్ యాక్సిడెంట్స్ ఉంటాయి, బర్న్ ఇంజరీస్ ఉంటాయి, ఒళ్ళు కాల్చుకోవటాలు, చేతులు కాల్చుకోవటాలు, అలాగనే కళ్ళు, రకరకాలుగా. తర్వాత రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వల్ల మనం ఇదే వాయువును పీల్చుకుంటూ మనం ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. దానికి లంగ్ క్యాన్సర్స్, ఆస్తమా, ఉబ్బసం, ఈ ఉబ్బసాన్ని చాలా ఇదిగా ప్రకోపింపజేస్తుంది. అంటే ఇది సిఓపిడి అంటే చాలా మంది అంటే ఇది మెడికల్ వాళ్ళకి మెడికల్ టర్మ్ అది. ఇది క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అండి. ఇది ఊపిరితిత్తుల యొక్క పని నిర్వహణకి ఆటంకం, సీరియస్ గా అవరోధం కలిగిస్తుంది ఈ లక్షణం. తర్వాత కార్డియాక్ ప్రాబ్లమ్స్, ఈ రెస్పిరేటరీ తర్వాత గుండె సంబంధమైనటువంటి ఈ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. దీనివల్ల బీపీని పెంచుతాయి, స్ట్రెస్ పెరుగుతుంది. ఇదిగో ఇక్కడ ఇది వచ్చేటప్పటికి పిటిఎస్డి, ఇది కూడా మెడికల్ టర్మినాలజీ, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఇది కూడాను చాలా చేస్తుంది. దీనివల్ల కూడాను రకరకాలుగా ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ప్రిసిపిటేట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత స్లీప్ డిస్టర్బెన్సెస్, ఎప్పుడైతే ఈ నిద్ర పడదు, చాలా వృద్ధుల్లో, ఏజ్డ్ పీపుల్లో చూడండి, వాళ్ళకి నిద్ర పట్టడం అనేది ఒక వరం లాంటిది అనమాట. నిద్ర పట్టడం సంతృప్తికరంగా చాలా రేరుగా పడుతుంటుంది. పట్టిన వాళ్ళకి ఇలాంటి టపాసుల వల్ల డిస్టర్బ్ అయ్యారనుకోండి, ఇక అంతే, ఆ రోజంతా కూడా వాళ్ళు
జాగారం చేయాల్సిందే. దాని ఇంపాక్ట్ కాస్త ఆ వారం రోజుల్లో, మరుసటి రోజు కాకపోతే వారం రోజుల్లో ఉంటుంది. ఆ బీపీలు పెరగటం, తర్వాతనేమో ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కూడాను. తర్వాత ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ కాకుండా ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయండి. హార్మోనల్ ప్రాబ్లమ్స్ లో ఇగో ఈ థైరాయిడ్ ప్రాబ్లము, ఈ రకరకాలుగా. తర్వాత సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్, వీటి వల్ల సైకాట్రిక్ ప్రాబ్లమ్స్, వాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయటము, కాస్త ఆ, చిరాకు, కోపము, విసుగు, రకరకాలుగాను చాలా మానసికమైనటువంటి ఒత్తిడికి ఉంటారు. తర్వాత గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ అంటే, అవి ఈ పొగ ఈ పొగ వలను, ఈ శబ్దాల వలను, వీటి వల్ల ఏమిటవుతుందంటే ఒక రకమైనటువంటి ఇరిటేషన్, లంగ్స్ లోనే ఇరిటేషన్ కాదు, బ్రెయిన్ లోనే ఇరిటేషన్ కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఆ గ్యాస్ట్రిక్ దీని లైనింగ్ దాంట్లో లోపల కూడా ఇంటెస్టైన్ కూడాను ఆ ఇరిటేషన్ వచ్చేసి వామిటింగ్ సెన్సేషన్, నాజియా, హెడేక్, ఇవన్నీ కూడాను చూస్తుంటాం. తర్వాత ఇక్కడ ఇంకొకటి వచ్చేటప్పటికి డైరెక్ట్ గా డెఫ్నెస్ అంటే, అప్పుడు చెవులు, టింపానం మనకు చాలా సున్నితమైనటువంటిది. ఆ టింపానం, ఇయర్ డ్రమ్ అంటారు చూసా, ఆ టింపానం బద్దలైపోవచ్చు, అది బద్దలై రక్తం ఓడొచ్చు, లేదనుకుంటే అది డెఫ్నెస్ రావచ్చు. ఒక్కొక్కప్పుడు షార్ట్ టర్మ్ అనమాట, అంటే ఏంటి, టెంపరీ డెఫ్నెస్ రావచ్చు. ఈ రకరకాలు. ఇంకొకటి టినిటైటిస్ అంటారు. ఈ టినిటైటిస్ అంటే ఏమిటి, అక్కడ రింగింగ్ సౌండ్స్ అనమాట. అలాగా అలాగ రింగింగ్ సౌండ్స్, అలాగేదో మూతలు మోగుతున్నట్టుగా. అది దీపావళి అయిపోయిన తర్వాత కూడా ఈ దీపావళి యొక్క దుష్ప్రభావాన్ని, దాని యొక్క ఆ చెడుని మనకు అలా గుర్తు చేస్తూనే ఈ టినిటైటిస్ మనల్ని గుర్తు చేస్తూ మనల్ని వేధిస్తూ ఉంటుంది, చెవిలో పోతుంటుంది అనమాట. తర్వాత అబార్షన్స్ తెలుసా మీరు, ఇప్పుడు 150 లోకి వెళ్ళినప్పుడు అంత పెద్ద డెసిబల్స్ జరిగేటువంటి శబ్దానికి అది మిస్క్యారేజ్ అవుతాయండి, అబార్షన్స్ అవుతాయి. తర్వాత ఆల్జిమర్ డిసీజ్ కూడా దీనికి సంబంధాలను ఈ మధ్య కొత్త పరిశోధనలు తేల్చాయి. ఇవన్నీ కూడా. తర్వాత చిన్న పిల్లల్లో వాళ్ళకి ఆ ఫిజికల్ గా గ్రోత్ డిఫార్మిటీస్ అవి కూడా వచ్చేటువంటి అవకాశాలు చూసారా, ఎన్ని రకాలుగా. యొక్క కాలుష్యము జనరల్ గా మనం చెప్పేది ఏమిటి, ఇది వాయు కాలుష్యానికి సంబంధించింది. అలాగే అయితే ఈ వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం వల్ల అయితే రెస్పిరేటరీ సిస్టమ్, ఆడిటరీ సిస్టమ్ అవుతాయి అనుకుందాం. కాదు, చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి. మీకు ఇన్నిట్లో మిగిలిపోయిన సిస్టమ్ ఏమైనా ఉన్నదా? అన్ని సిస్టమ్స్ మీ మొత్తం బాడీ, దేహం అంతా కూడాను దీంతో బాధించబడుతుంది. ఇండైరెక్ట్ ఇంపాక్ట్స్ చూడండి, ఇది హ్యూమన్ హెల్త్ మీద ఎలా ఉన్నాయి. ఇందాక డైరెక్ట్ ఇంపాక్ట్స్ చెప్పాను, ఇప్పుడు ఇండైరెక్ట్ ఇంపాక్ట్స్ చెప్తున్నాను చూడండి హ్యూమన్ హెల్త్ మీద. గట్టింగ్ ఆఫ్ హార్ట్స్ అండ్ స్టాప్స్. ఇది ఏమవుతుందంటే వీళ్ళు ఈ రాకెట్లు లాంటివి ఇచ్చేస్తారు, లేకపోతే జీవటపాకాయలు లాంటివి ఇచ్చేస్తారు. ఇవి డైరెక్షన్ లెస్, ఎయిమ్ లెస్. అందుట్లో స్కిల్డ్ పీపుల్ కాకుండా అన్స్కిల్డ్ వాళ్ళు చేశారనుకోండి, అది దాని డైరెక్షన్ మార్చుకొని ఆ పక్కన ఉన్నటువంటి హట్స్ మీదను, పక్కన ఉన్నటువంటి టెంట్స్ మీదను, పక్కన ఉన్నటువంటి షాపులలోనూ, ఎక్కడో వాహనాల మీదను పడిపోయి అది ఫైర్ యాక్సిడెంట్స్ క్రియేట్ చేస్తాయి. కనుక అది ఒకటి పెద్ద ప్రాబ్లం. ఇది యాక్సిడెంట్ ప్రోన్ ఇది. అలాగనే ఇంకొకటి చూడండి, ఇండైరెక్ట్ గా వచ్చేది ఏమిటి, ఇందాక పర్యావరణానికి సంబంధించిన కదా గ్లోబల్ వార్మింగ్, యాక్సిడెంట్స్, పూర్ విజిబిలిటీ అండ్ యాక్సిడెంట్స్. అంతా కూడా ఏమిటవుతుందంటే అసలు విజిబిలిటీ తగ్గిపోతుంది, అంతా కూడా స్మాగ్ తోటి కవర్ అయి ఉంటుంది అంతా కూడాను. ఎప్పుడైతే రోడ్లన్నీ కూడా ఈ స్మాగ్ తోటి నిండున్నాయో, ఈ యొక్క వెహికల్స్, వాహనాలు ఏదన్నా కనుక, అంటే ఎవరో ధైర్యం చేసి బయటకు రాదనుకోండి, కానీ కాన్ఫర్ట్ సిచ్యువేషన్ లో ఈ అంబులెన్స్లు కానీ, లేకపోతే ఇంకేదైనా కానీ, మెడికల్ గ్రౌండ్స్ మీద కానీ, ఇలాంటి వాటికి ఎసెన్షియల్ సర్వీస్ లో కొన్ని వాహనాలు పోతుంటాయి. వాళ్ళకి విజిబిలిటీ ప్రాబ్లమ్స్, ఆ విజిబిలిటీ లేక యాక్సిడెంట్స్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. తర్వాత ఎఫెక్ట్స్ అర్బన్ వైల్డ్ లైఫ్, ఫిష్, బీస్, బర్డ్స్. నాయిస్ అండ్ స్మోక్ అండ్ కిల్ పీపుల్. నాయిస్, ఈ స్మాగ్ చంపేస్తుంది కూడా మనుషులు. ఎందుకంటే ఈ స్మాగ్ లో ఊపిరి అందరికీ చచ్చిపోతాం. ఇంతకుముందు చెప్పాను, ఈ స్మాగ్ వల్ల, లండన్ స్మాగ్, లాస్ ఏంజలీస్ స్మాగ్ వల్ల చాలా మంది వేలల్లో చనిపోయినటువంటి మనకి చరిత్ర ఉన్నదనమాట. తర్వాత నాయిస్ చంపటం ఏంటండి అంటే మనకు అప్పుడప్పుడు ఈ సినిమాల్లో చూస్తుంటాం డైలాగులు, కంటి చూపుతూ చంపేస్తానని.
ఈ కంటి చూపుతో చంపడం మరి ఎంత మటుకు నిజమో తెలియదు కానీ ఈ నాయిస్ తోటి మటుకు చంపడం మటుకి ఇది వాస్తవం అండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ వార్ఫేర్ లో ఈ నాయిస్ బాంబ్స్ అని చెప్పేసి వాటిని ఒక దాన్ని ఇచ్చేస్తున్నారు. నాయిస్ తోటే జనాల్ని చంపేసి తర్వాత ఈ ఉన్నటువంటి రిసోర్సెస్ ని వాటిని శిథిలం చేయకుండా వాటిని నష్టపరచకుండా చేయడానికి ఆలోచన చేస్తున్నారు. అదే నాయిస్ బాంబ్స్ తోటి ప్రాణాలు తీస్తుంది అది. తర్వాత ఎఫెక్ట్స్ క్రాప్స్ అండ్ కంటామినేట్స్ ఫుడ్ చైన్. క్రాప్స్ ని కంటామినేట్ చేస్తుంది, తర్వాత ఫుడ్ చైన్ కంటామినేట్ అయిపోతుంది. ఈ పొల్యూషన్ వల్ల ఇవన్నీ కూడాను ఈ టాక్సిక్ ఎలిమెంట్స్ అన్ని కూడాను సాయిల్ పొల్యూషన్ ద్వారా, వాటర్ పొల్యూషన్ ద్వారా, ఎయిర్ పొల్యూషన్ ద్వారా ఇవన్నీ కూడాను ఈవెన్ క్రాప్స్ మీద కూడా సెటిల్ అయిపోయి గ్రావిటేషన్ దీని మీద సెటిల్ అయిపోయి ఇవన్నీ కూడాను ఆ ప్లాంట్స్ లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఫుడ్ చైన్ ద్వారా మనకే వస్తాయి. తర్వాత ఇవన్నీ కూడాను ఇండైరెక్టివ్ అండి. తర్వాత చూడండి, రెస్పిరేటరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కాదు. రెస్పిరేటరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కాజ్డ్ బై ఫైర్ క్రాకర్స్ స్మాగ్. ఇది ఈ రెస్పిరేటరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్ సార్ ఏమైనా ప్రాబ్లమా? ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ లో ఇంకా కొంచెం మీకు ఎక్కువ చెప్తాను చూడండి. ఇవి ఇది రైనైటిస్ అంటే ఏమిటి? ఈ ముక్కు ద్వారా సో మరగాను తుమ్ములు, జలుబు, ఈ రన్నింగ్ నోస్ ఇవన్నీ దీన్ని చెప్పుకోవచ్చు. ఈ సైనసైటిస్, ఈ సైనస్ క్యావిటీస్ అన్ని కూడాను ఇవన్నీ కూడా ఈ యొక్క ఈ కాలుష్యం తోటి కారకాలన్నీ కూడా వెళ్ళిపోయి అక్కడ దాన్ని బాధించేటటువంటి నొప్పులు, ఆ తర్వాత ఫీవరు గట్రా అన్ని పెయిన్స్ వస్తాయండి. బ్రోంకియల్ ఆస్తమా, సిఓపిడి, తర్వాత సఫోకేషను, ఎసఫిక్సియా, తర్వాత బ్రోంకైటిస్, లెరింజైటిస్, న్యూమోనియా ఇవన్నీ కూడాను ఓన్లీ ఎక్స్క్లూజివ్ గా రెస్పిరేటరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ దీనివల్ల వస్తాయి. తర్వాత ఇందాక మీకు ఇది ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కాదు, ఫెస్టివల్ ఆఫ్ సౌండ్ అండ్ స్మోక్ కింద మనం మార్చాము అని చెప్పాను. ఇది వాస్తవం. చూడండి ఇక్కడ చూడండి, దీంట్లో ఈ స్లైడ్ లో మీకు ఏమైనా కనిపిస్తుందా? ఇది చదివితేనే మీకు తెలుస్తుంది, ఇది చదవకుండా మీకు తెలియదు. అంటే ఈ స్మాగ్ అంతా కూడాను ఇదంతా కమ్మేసింది ఈ నగరాన్ని, మన ఢిల్లీ మహానగరాన్ని కమ్మేసి. ఈ హుమాయూన్ టాంబు కనిపిస్తుందా? లేదు. అంటే ఈ స్మాగ్ ఆ విధంగా, అంటే ఇది ఫెస్టివల్ ఆఫ్ స్మోక్ కింద మనం దీన్ని ఇది చేసామన్నమాట. క్రాకర్స్ బర్నింగ్ ఇంపాక్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఈక్వలెంట్ టు బర్నింగ్ ఆఫ్ సెవరల్ థౌజండ్స్ ఆఫ్ ఫారెస్ట్. ఇంకొక రకంగా చెప్పొచ్చు. అంటే ఏంటి? బర్న్ చేస్తే ఆ ఇంపాక్ట్ ని ఇంకో దాంతో నేను పోలుస్తున్నాను మీకు అర్థం కావడానికి. ఇలాగా ఫైర్ క్రాకర్స్ ని 4th యుఎస్ ఇండిపెండెన్స్ డే వాళ్ళు ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసేటప్పుడు విపరీతంగా ఫైర్ క్రాకర్స్ కాలుస్తారు. అయితే వాళ్ళు అన్ని చోట అందరూ ప్రతి ఇంటి దగ్గర కాల్చరు, చోటని ప్రాంతించుకొని అక్కడే కాల్స్తారు. అంటే అక్కడ వరకే దాని ఇంపాక్ట్ రిస్ట్రిక్ట్ చేస్తారు అనమాట. వాళ్ళు ఆ బర్న్ చేసేటువంటి దాని నుంచి ఆ కెమికల్స్ నుంచి వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఎంతో తెలుసండి, 50,000 మెట్రిక్ టన్స్ తోటి సమానం అన్నమాట. 50,000 మెట్రిక్ టన్ల కార్బన్ డైఆక్సైడ్ ని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది ఎంతకి దీన్ని ఈక్వేట్ చేసి తెలుసా? 2,700 ఎకరాల అడవిని తగలేస్తే ఎంత కార్బన్ డైఆక్సైడ్ వస్తుందో అంత కార్బన్ డైఆక్సైడ్ ఒక జూలై 4th యుఎస్ లో తయారవుతుంది. అంటే వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఏమిటి ఈ గ్లోబల్ వార్మింగ్? ఏమిటి ఈ గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిది? ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక విపత్తు. ఈ విపత్తు నుంచి మనం బయటపడాలంటే ఎక్కడ కనిపెడితే అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ని రిస్ట్రిక్ట్ చేయటం, క్యాప్ చేసేటువంటి ఆలోచనలు దొరికిన కాడల్లా మనం దాన్ని ఉపయోగించుకోవాలి. అంతేగాని ఇంకా దాన్ని పెంచుకుంటూ రకరకాలుగా కార్బన్ డైఆక్సైడ్ రకరకాల సోర్సుల్లో మనము పర్యావరణంలోకి దాన్ని కనుక విడుదల చేస్తున్నట్లయితే ఇంకా మనకి పొయ్యి మీద నుంచి, అంటే పెనంలో నుంచి పొయ్యిలోకి పడే సందంగా తయారవుతుంది పరిస్థితి.
చూడండి. సరే, కార్బన్ డైఆక్సైడ్ గురించి మీకు పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 దుమ్ము ధూళి ఉంటుంది సరే, ఆ దుమ్ము కణాలు బాగా సూక్ష్మ కణాలు అనమాట, చాలా చిన్నవి. ఈ మైక్రాన్స్ లో ఉంటాయి. 2.5 మైక్రాన్స్. దివాళీ నైట్ 2019 లో ఎలా ఉందో చూడండి. మైక్రోగ్రామ్స్ ఫర్ క్యూబిక్ మీటర్ ఆఫ్ ఎయిర్ శాంపుల్ ఎగెన్స్ట్ పర్మిసిబుల్ లిమిట్ ఆఫ్ ఇండియా 35 ఇన్ డెవలప్డ్ కంట్రీస్. ఇక్కడ మనము ఇది ఎస్పీఎఫ్, ఈ యొక్క దుమ్ము ధూళి ప్లస్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఈ రెండు కలుస్తాయండి. అంటే ఏమిటిది? ఇదేమో డస్ట్, ఇది చాలా సూక్ష్మమైన డస్ట్, మన కంటికి కూడా పెద్ద కనిపించదు. ఈ NOx ఏమిటి? నైట్రోజన్ ఆక్సైడ్స్. ఇది వాయువు. ఇది ఎక్కడి నుంచి? వాహన కాలుష్యం, లేకపోతే ఈ యొక్క టపాసులో వచ్చేటువంటిది రకరకాలుగా వస్తుంది. ఇది దీనికి ఏమవుతుందంటే ఈ నైట్రోజన్ ఆక్సైడ్ ఇది లెస్ సాల్యుబుల్ ఇన్ వాటర్. తర్వాత సల్ఫర్ డైఆక్సైడ్ వచ్చేటప్పటికి మోర్ సెన్సిటివ్, మోర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. కనుక ఈ సల్ఫర్ డైఆక్సైడ్ ఉంటుంది, నైట్రోజన్ ఆక్సైడ్ ఉంటుంది ఆ రోజు ఈ పర్యావరణంలో, అంటే వాతావరణం. కనుక ఈ సల్ఫర్ డైఆక్సైడ్ కాస్త ఏమిటవుతుంది? మన ముక్కుల్లో నుంచి మన ఇన్నర్ రెస్పిరేటరీ సిస్టంలోకి ఎళ్ళబోయే ముందే ఎళ్లకుండా ఇక్కడ నాస్ట్రిల్స్ యొక్క బిగినింగ్ లోనే ఆ మాయిశ్చర్, ఆ వెట్నెస్ కి సల్ఫర్ డైఆక్సైడ్ కాస్త రియాక్ట్ అయ్యి ఆ వాటర్ మాలిక్యూల్స్ తోటి సల్ఫ్యూరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయ్యి అది ఈ నాసికారంధ్రాల ద్వారం దగ్గరే మిగిలిపోతుంది. అందుకనే ముక్కు రంధ్రాలు మంటగా ఉంటాయి. అయితే నైట్రోజన్ ఆక్సైడ్ ఏంటి? నైట్రోజన్ ఆక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ వాటర్ లో కరిగినంత తొందరగా కరగదు. కరగనందువల్ల ఏమిటవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఫిల్టరేషన్ తప్పించుకుంటుంది నైట్రోజన్ ఆక్సైడ్. ఇది తప్పించుకొని ఏం చేస్తుంది? ఇది లోపలికి వెళ్తుంది. ఎలా పోతుంది? ఇది ఇంకొక రకంగా కూడా పోతుంది. ఈ SPL 2.5 లేకపోతే 1 మైక్రాన్ ఇలా ఉన్నది కదా, ఈ పార్టికులేట్ మ్యాటర్ కూడాను ఈ మంచుతోటి తడవబడి ఉంటుంది. ఆ మంచుతోటి తడవబడి నైట్రోజన్ ఆక్సైడ్ ఈ యొక్క విషవాయువులో ఇది కూడాను బాగా నార్చబడి అది నైట్రిక్ యాసిడ్ కింద మారి ఆ వాటర్ తోటి ఆ థిన్ ఫిల్మ్ లాగా, అంటే ఈ సస్పెండెడ్ పార్టికులేట్ మ్యాటర్ 2.5 ఇంకా లోపు 1 మైక్రాన్ దాకా ఉన్నటువంటి ఈ సూక్ష్మ కణాలు ఆ డస్ట్ మీద ఈ నైట్రోజన్ ఆక్సైడ్ కాస్త వాటర్ తోటి కలిసి నైట్రిక్ యాసిడ్ కింద మారి ఒక ఫిల్మ్ లాగా ఇది ఈ సూక్ష్మ కణాలతోటి నేరుగా ముక్కు రంధ్రాల్లో నుంచి లోపలికి వెళ్ళిపోయి ఊపిరితిత్తుల్లో మన ఆల్వియోలో దాకా అయిపోతాయండి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ నైట్రిక్ యాసిడ్ అంటే ఏమిటి? నో మోర్ నైట్రిక్ ఆక్సైడ్ గ్యాస్, నైట్రిక్ యాసిడ్ కింద లోపలికి ట్రాన్స్పోర్ట్ చేయబడింది. ఈ నైట్రిక్ యాసిడ్ మండిస్తుంది. ఈ మండటం వల్ల ఊపిరితిత్తుల్లో ఒక రకమైనటువంటి ఇరిటేషన్, బర్నింగ్ సెన్సేషన్, ఆ ఇరిటేషన్ కి అక్కడ విపరీతమైనటువంటి మ్యూకస్ సెక్రేషన్స్ విపరీతమైన అది ఒక రకమైనటువంటి ఒక ఎనర్జీ వచ్చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఆ మ్యూకస్ విపరీతంగా వచ్చేసి ఆ ఊపిరితిత్తుల్లో, ఆ సంచుల్లో, గాలితిత్తుల్లో అది నిండిపోయి చివరికి ఆ గాలితిత్తులు కాస్త ఈ యొక్క మ్యూకస్ తోటి తిత్తులాగా తయారైపోయి ఇక ఆ ఊపిరితిత్తులో గాలి పీల్చుకోవడానికి ఉన్నటువంటి ఆ స్థలాన్ని కాస్త కూడాను ఈ యొక్క ఈ సెక్రేషన్స్ తోటి, ఈ ద్రవాలతోటి నింపేస్తుంది. సఫోకేషన్, బ్రీతింగ్ ట్రబుల్స్ వస్తాయి. సరే, అక్కడి నుంచి ఇంకోటి చూడండి. ఈ సల్ఫర్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ కంబైన్ విత్ వాటర్ టు డూ గ్రేటర్ హార్మ్. అంటే ఈ సల్ఫరు నైట్రోజన్ విడివిడిగా చేసే కంటే కూడాను మనకు హారం పెద్దగా చేయవు. ఈ సల్ఫర్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఎప్పుడైతే మన చర్మం మీద ఉన్నటువంటి చెమటలో కలవటం కానీ, మన కంటిలో ఉన్నటువంటి నీటితో కలవటం కానీ, ముక్కులో ఉన్నటువంటి వెట్ సర్ఫేస్ తో కలవటం కానీ ఇలా జరిగినప్పుడే అవి యాసిడ్స్ కింద మారి మనల్ని బాధిస్తాయి. మీరు ఎప్పుడు కూడాను ఈ 4 రోడ్ల కూడలి, ఈ ట్రాఫిక్ జంక్షన్స్ ఎక్కడైనా ఉన్నాయి చూడండి. ఈ ట్రాఫిక్ జంక్షన్ దగ్గర కనుక రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు మనం అలాగా ఉండిపోతాం ఒక 2-3 నిమిషాలు. ఈ 2-3 నిమిషాల్లో ఆ చుట్టూ 4 పక్కల కూడా ఒక పక్క మూవ్ అవుతున్నా సరే మొత్తం మీద 4 పక్కల వెహికల్స్ ఈ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాయి. వెహికల్ ఎమిషన్స్ లో నైట్రోజన్ ఆక్సైడ్ వస్తుంది, సల్ఫర్ ఆక్సైడ్స్ వస్తాయి. ఈ ఆక్సైడ్స్ అన్ని కూడాను మనకు వచ్చేసేటప్పటికి ఇదిగో ఈ యొక్క చెమట కనుక పట్టుంటే దేహంలో ఎక్స్పోజ్డ్ పార్ట్స్, స్కిన్ మొత్తానికి కూడాను బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. అలాగనే కంటిలోకి కనుక ఈ వాటర్ వల్ల అక్కడ ఏర్పడుతుంది యాసిడ్ ఫిల్మ్, ఈ ముక్కులో యాసిడ్ ఫిల్మ్ ఏర్పడుతుంది. అందుకనే చాలా మంట ఉంటుంది. బహుశా మీకు ఆ హైదరాబాద్ నగర వాసులకి నేను పెద్దగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే
అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆ అది ఆ, ఏదైనా సరే ఆ క్రాస్ రోడ్స్ లో కనుక ఉంటే ఇది మనం నిత్యం చూస్తున్నటువంటి ఇదే. తర్వాత ఓజోను, తర్వాత స్మాగ్. ఓజోన్ చాలా సీరియస్ పొల్యూటెంట్ అండి. ఈ ఓజోన్ కూడా ఇది ఒక కాక్టైల్. ఇది ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్ తోటి వీటితోటి తయారైనటువంటిది అనమాట. ఇది ఆక్సిజన్, నైట్రోజన్ ఆక్సైడ్ కాస్తే అల్ట్రావైలెట్ లైట్స్ తోటి అది కనుక స్ప్లిట్ అయ్యి అది నేసెంట్ ఆక్సిజన్ వచ్చి నేసెంట్ ఆక్సిజన్ మామూలు మాలిక్యులర్ ఆక్సిజన్ తోటి O2 తోటి కలిస్తే O2 ప్లస్ O3 ఓజోన్ కింద ఫార్మ్ అవుతాయండి. ఈ ఓజోన్ చాలా డెడ్లీ. ఇక్కడ విచిత్రం ఏమిటి తెలుసా, మనం మామూలుగా చెప్పుకుంటాం ఇది కుడి ఎడమ అయితే పొరపాట్లేదు, ఎక్కువ తక్కువైనా పొరపాట్లేదు, సర్దుకుపోవచ్చు, ఇవన్నీ కూడా చెప్తుంటాం కదా. అది ఏం వస్తుందండి ఇక్కడ. ఎందుకో తెలుసా, ఈ యొక్క ఆక్సిజన్ యొక్క దీన్ని చెప్తాను. ఆక్సిజన్ సింగిల్ గా ఉంటే దాన్ని నేసెంట్ ఆక్సిజన్ అంటారు. O2 ఇంకొకటి కలిసింది అనుకోండి O2 అంటారు, దాన్ని మాలిక్యులర్ ఆక్సిజన్ అంటారు. ఇంకొక ఆక్సిజన్ ఆటం వచ్చి కలిసింది అనుకోండి దాన్ని O3 అంటారు, దాన్ని ఓజోన్ అంటారు. మరి అన్ని ఆక్సిజన్ తోటే కదా పెంచుకుంటూ పోయింది. అది 1, 2, 3 ఆక్సిజన్, నేసెంట్ ఆక్సిజన్ 1, ఆక్సిజన్ మాలిక్యూల్ 2, ఓజోన్ 3. ఈ మూడింటికి ధర్మాలు వేరు. మళ్ళా ఆక్సిజన్ ఏమో ప్రాణవాయువు, ప్రాణాన్ని నిలిపేటువంటి వాయువు అది ఆక్సిజన్. ఈ O3 ఏమో ప్రాణం తీసే వాయువు. సో ఆ విధంగా అందుకని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. దానికి తోడు ఈ ఓజోన్, ఈ స్మాగ్ లో కూడాను, ఈ స్మాగ్ కూడా తయారవుతుంది వీటన్నిటి వల్ల. ఓజోన్ కూడా స్మాగ్ లో ఒక భాగంగానే ఉంటుంది. ఇవన్నీ కూడా గమనించాలా. దీనన్నిటికి తోడు ఇప్పుడు మనం ఎక్కడున్నాము, ఈ సీజన్ వింటర్ సీజన్ అండి. ఈ వింటర్ సీజన్ లో మామూలు సీజన్లో అయితే పర్వాలేదు, ఈ పొల్యూషన్స్, ఈ యొక్క వాయు కాలుష్యం అంతా కూడాను ఈ విండు వేలాస్తాయి. దానివల్ల కొంత డిస్పర్స్ అయిపోతాయి, స్ప్రెడ్ అయిపోతాయి, డైల్యూట్ అయిపోతాయి. అది ఇది వింటర్లో అలా కుదరదు. వింటర్లో టెంపరేచర్స్ తక్కువగా ఉంటాయి. మాకు విశాఖపట్నంలో ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో దాదాపుగా అక్కడ ఆ ఢిల్లీలో ఉన్న టెంపరేచర్లు, అది కాసి ఆ టెంపరేచర్లు కూడా మేము అప్పుడప్పుడు చూస్తుంటాం. ఇక్కడ మాకు ఏజెన్సీ ఏరియాలో టెంపరేచర్స్ పడిపోతాయి. ఈ టెంపరేచర్స్ పడిపోయి ఈ కూల్ నైట్స్, ఆ వింటర్లో కూడా డే టైం కంటే నైట్ టైం ఇంకా ఇది. సో వింటర్ అయి ఉండాలి, నైట్ అయి ఉండాలి, టెంపరేచర్ డ్రాప్ ఉండాలి. ఇలాంటివన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇన్వర్షన్స్, వెదర్ ఇన్వర్షన్స్ జరుగుతాయి. ఈ జరిగినప్పుడు పొల్యూషన్ బిల్డప్ అయిపోతుంది. పొల్యూషన్ ఏ పరిస్థితుల్లో కూడా స్ప్రెడ్ కాదు. పరిశ్రమల నుంచి వచ్చినా, లేకపోతే టపాసులు కాల్చిన వల్ల వచ్చినా, వాహనాల వల్ల వచ్చినా, ఇంకొక రకంగా ఎట్లా వచ్చినా సరే ఈ కాలుష్యం అంతా కూడాను అంతా కలిసి అక్కడే స్థావరం ఏర్పరచుకొని ఆ భూమిని పెట్టుకొని ఉండిపోతుంది. ఇది పొల్యూషన్ బిల్డప్. ఇది ఒక పొల్యూషన్ ఛాంబర్, స్మోక్ ఛాంబర్ లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ డెత్ ఛాంబర్ అన్నమాట, స్మోక్ ఛాంబర్. అలాంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. అది కనుక క్లియర్ కాకుండా అలానే ఉందనుకోండి చాలా ప్రమాదం. అదిగో ఇక్కడ మీకు చెప్తున్నారు ఏమిటి ఇన్వర్షన్. నార్మల్ వెదర్ లో భూమి మీద వార్మర్ ఎయిర్ ఉంటుంది, వెచ్చటి గాలిలు ఉంటాయి. పైన మామూలుగా కూల్ ఎయిర్ ఉంటుంది. మన మామూలుగానే పైకి వెళ్ళే కొద్ది కూల్ అవుతుంది, టెంపరేచర్ డ్రాప్ ఉంటుంది. అది నార్మల్ వెదర్ ఉన్నటువంటి లక్షణం. అది అంటే టెంపరేచర్ గ్రేడియంట్. కానీ ఇన్వర్షన్ వెదర్ అంటే ఇదేంటి తెలుసా, ఇన్వర్షన్ వెదర్ లో చూడండి బిలోనేమో కూలర్ ఎయిర్ ఉంటుంది చల్లటికి, అంటే ఇది వింటర్ నైట్స్ బాగా టెంపరేచర్ డౌన్ అయింది. పైన వచ్చేటప్పటికి వార్మ్ ఎయిర్ ఉంటుంది. సో ఈ వార్మ్ ఎయిర్ కాస్త ఏమిటో తెలుస్తుంది చూడండి. ఇక్కడ వార్మ్ ఎయిర్ లేయర్ యాక్ట్స్ లైక్ ఏ లిడ్, trapping pollutants in the cold air on the ground and creating a gas chamber like situation on the ground. సో ఇది ఒక లిడ్ లాగా ఈ కూల్ ఎయిర్ లాగా, ఈ కూల్ ఎయిర్లు ఏమున్నాయి, పొల్యూటెంట్స్ అన్ని కూడా ట్రాప్ అయి ఉన్నాయి. సో మీ పరిశ్రమలు వెళ్ళినా, మీ మతాబులు మీ ఇంటి ముందు కానీ, ఇంట్లో కానీ, రోడ్డు మీద కానీ, పక్క వాళ్ళు కానీ, మనం కానీ, ఎవరు కాల్చినా కానీ ఇదంతా కూడాను మన ఇళ్ల ముందే, మన బ్రీదింగ్ లెవెల్స్, మన నోస్ హైట్ ఇక్కడనే, మన హైట్ లెవెల్లోనే అలాగా భూమిని అంటి పెట్టుకొని ఉండడాయి. దీన్ని ఇన్వర్షన్ వెదర్ అంటారు. ఈ ఇన్వర్షన్ వల్ల ఎక్కువగా థ్రెట్ కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంది. ఫైర్ క్రాకర్స్ పొల్యూషన్ డ్యూరింగ్ దివాళీ మే ఎగ్జర్బేట్ COVID-19 పాండమిక్. ఇది COVID-19 పాండమిక్ కి ఏ విధంగా ఇది దాన్ని ఎక్కువ చేస్తుందా, వృద్ధి చేస్తుందా, ఇంకా దాని యొక్క వృద్ధిని పెంచుతుందా, తగ్గిస్తుందా, అసలు ఏమిటి అనేది కూడా మనము ఇది ఇంకా కూడాను మనం ఇంకా ఎక్కువగా తెలుసుకోవాల్సినటువంటి అగత్యం ఉన్నది. అయినా కానీ మనం ఊహించుకోవచ్చు కొంత. ఈ దివాళీ విల్ బి సెలబ్రేటెడ్ 5 days ఇన్ నార్త్ ఇండియా, అన్లైక్ ఇన్ సౌత్. మనం ఈ 14వ తారీఖు ఒక్కరోజే మనం సెలబ్రేట్ చేస్తాం, వాళ్ళు అక్కడ 5 రోజులు చేస్తారు ఏకంగా.
సో కాబట్టి ద అమౌంట్ ఆఫ్ స్మోక్, ద అమౌంట్ ఆఫ్ పొల్యూషన్ క్రియేటెడ్ బై ది ఫైర్ క్రాకర్స్ దట్ విల్ బి మెనీ ఫోల్డ్. Anticipating the threat, NGT has suggested the center to ban burning firecrackers from November 7th to 30th in the interest of public health. చూసారా, ఇప్పుడు మన 2020కి వచ్చేటప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఇది చక్కగా చాలా ముందు చూపుతోటి వ్యవహరించింది. రాబోయే రోజులు ఇప్పటికే మనం చాలా మంది ఈ యొక్క కోవిడ్ పాండమిక్ తోటి బాధపడుతున్నారు, ఈ శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులతోటి. దీనికి కావాలని చెప్పేసి ఇచ్చేశారు. తర్వాత పబ్లిక్ హెల్త్, సెవరల్ స్టేట్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు బ్యాన్ సెల్లింగ్ అండ్ బర్నింగ్ ఆఫ్ క్రాకర్స్. ఇప్పుడు చాలా రాష్ట్రాలు దే ఆర్ ఫోర్స్డ్ టు బ్యాన్ సెల్లింగ్ అండ్ బర్నింగ్ ఆఫ్ క్రాకర్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. In Delhi, it is expected that the current COVID cases of 5,000 per day may go up to 15,000. సో ఇది ఈ విధంగా అంచనా వేయబడింది. ఎందుకో తెలుసా, 5,000 ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో రోజుకి 5,000 కేసులు వస్తున్నాయి. మరి ఈ క్రాకర్స్ కాల్చేటువంటి ఈ నేపథ్యంలో ఈ యాడ్ అయ్యేటువంటి ఈ వాయు కాలుష్యం వల్ల 15,000కి ఇది పెరగొస్తున్నటువంటిది అన్నది అంచనా అనమాట. ఓకే, ఇట్ విల్ బి హెల్ ఆర్ డెత్ నెల్ టు COVID-19 patients due to burning of crackers. Shortness of oxygen saturation and shortness of breath is a major symptom in COVID-19 patients. అదే అసలుకి ఆ COVID-19 యొక్క సిమ్టమే ఇది. This risk is much more during nights because of low respiration while sleeping. రాత్రుల పూట మనం రెస్పిరేషన్ లో మినిమల్ దీంట్లో ఉంటుందన్నమాట. రెస్పిరేషన్, శ్వాస అనేటువంటిది, శ్వాస కానీ హార్ట్ బీట్ కానీ మన యొక్క బాడీ ఫంక్షన్స్ కానీ అన్ని కూడా మినిమల్ లెవెల్స్ లో దొరుకుతూ ఉంటాయి. అందువల్ల డ్రాప్ ఇన్ ఆక్సిజన్ లెవెల్ ఇన్ బ్లడ్. అందుకే చూడండి, ఎక్కువగాను ఈ హార్ట్ అటాక్స్ కూడాను ఎక్కువగా నైట్ టైం ఎక్కువగాను సంభవిస్తుంటాయి. దిస్ విల్ బి అగ్రవేటెడ్ బై వింటర్ సీజన్ ఇన్వర్షన్స్. ఈ వింటర్ సీజన్ ఇన్వర్షన్స్ వల్ల కూడా ఈ అగ్రవేట్ అవుతుంటాయి. ఇందువల్ల అన్యూజువల్ పొల్యూషన్ బిల్డప్ అండ్ ఛాన్సెస్ ఆఫ్ సకమింగ్ టు సడన్ డెత్స్. ఇగో ఈ విధంగా ఉన్నటువంటి ఆ బయట ఆ పరిశ్రమల నుంచి వదిలినటువంటి గ్యాస్ అంతా కూడా వాహన కాలుష్యం మొత్తం కూడాను మన గ్రామాల్లోనే. మీకు ఇంకోటి చూసారా, మీరు సంక్రాంతి పండుగ కనుక గ్రామాలకు కనుక వెళ్తుంటే, మీరు ఏ రోడ్డు దిగో వెళ్తున్నారు అనుకోండి, గ్రామంలోకి అడుగు పెడుతున్నారు అనుకోండి, ఏకూజామున 5 గంటలకో లేకపోతే 4 గంటలకో ఏకూజామున ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో మీ గ్రామం మీకు కనిపించదు. ఆ గ్రామం అంతా కూడా ఏదో మంచు కప్పబడి ఉంటుంది. అంటే ఏమిటిది అర్థం? ఈ సంక్రాంతికి ఈ భోగి మంటలో ఈ ఏసీ లేకపోతే వంట వార్పుల వల్ల కానీ ఈ వచ్చినటువంటి పొగంతా కూడా స్ప్రెడ్ కాకుండా ఆ ఊరిని కమ్మేసి ఉంటుంది. సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా జరుగుతుంది అనమాట. The risk is much more during nights because of low respiration while sleeping. This will be aggravated by winter season inversions and unusual pollution buildup and chances of succumbing to sudden deaths. If crackers pollution is also added, చూసారా, దీనికి తోడు ఇది యాడ్ అయింది అనుకోండి, క్రాకర్స్ పొల్యూషన్ కూడా యాడ్ అయింది అనుకోండి, ఇట్ విల్ బి డెఫినెట్లీ ఎ డెత్ నెల్ టు కోవిడ్ పేషెంట్స్. రిస్క్ ఆఫ్ డెత్ ఈస్ మోర్ అన్డౌటెడ్లీ. సో దెన్ వాట్ ఇస్ ద ప్రికాషన్ టు పేషెంట్స్? పేషెంట్స్ కి ఒక చిన్న ఇది సూచన ఏమిటంటే, మానిటర్ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ ఎట్ 4 or 2 hourly ఇంటర్వెల్స్ విత్ పల్స్ ఆక్సిమీటర్ డ్యూరింగ్ నైట్ టైమ్స్. దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి పల్స్ ఆక్సిమీటర్, ఇది పెద్ద ఖరీదైనటువంటిది కూడా కాదు, చాలా ఉపయోగకారి ఇది. ఈ పల్స్ ఆక్సిమీటర్ తోటి మీరు గనక ఈగ ఏ చేతికైనా సరే, ఈ కుడి చేతికి మెయిన్ గాను ఈ మధ్య వేలికి గనక ఈ ఆక్సిమీటర్ తోటి కనుక మీరు కనుక రీడ్ చేస్తే 95కి తగ్గకుండా పర్సెంటేజ్ కనుక ఉన్నట్లయితే యు ఆర్ సేఫ్. ఏదో తగ్గిందనుకోండి, డ్రాప్ ఉందనుకోండి, అంటే ఆక్సిజన్ సాచురేషన్ తగ్గినట్టు, ఆక్సిజన్ డెఫిసిట్ ఏర్పడ్డట్టు, బ్లడ్ లో ఆక్సిజన్ లెవెల్ డ్రాప్ అయినట్టు. సో కాబట్టి మీకు ఇది ప్రమాద ఘంటికలు మోగుతున్నట్టు లెక్కగా వేసుకోవాలి. అందుకని చెప్పేసి మీకు ఇమీడియట్ గా మీరు చేయాల్సినటువంటి మీకు ఒక చిన్న ఈ ఫస్ట్ ఎయిడ్ లో ఒక మెకానిజం ఏమిటి, నిద్రా సమయంలో మీ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ లో లెవెల్లో ఉంటుంది. అందువలన సహజ సిద్ధంగానే ఆక్సిజన్ సాచురేషన్ తక్కువగా ఉంటుంది.
అదే కనుక మీకు డే టైం ఎలా ఉండదు. కనుక రాత్రిపూట మీరు ఇది మెజర్ చేసుకున్న తర్వాత మీకు అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటే మేలుకొని ఉండండి. నిద్రపోవడానికి ప్రయత్నించకండి. మేలుకొని కొంచెం యాక్టివ్‌గా ఉండడానికి తయారు కండి. ఆ యాక్టివేట్ అయితే మీరేమవుతుంది, అప్పుడు బ్రీతింగ్ అది అక్కడ ఎక్కువయ్యి, ఎక్కువ ఆక్సిజన్ లోపలికి ఎంటర్ అయ్యి బ్లడ్‌లో సాచురేషన్ లెవెల్స్ పెరుగుతాయి. Precipitating factors in causing asphyxia due to anoxia and hypoxia condition in COVID-19 patients. ఇది ఇంకో కొంచెం డెప్త్‌కి ఇచ్చానన్నమాట. అంటే ఏంటి? ఎలాగా? ఎస్ఫిక్సియా అంటే ఏంటి? ఎస్ఫిక్సియా అంటే ఆహ్, ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి కావటం అన్నమాట. ఉక్కిరిబిక్కిరయ్యి లోకో లేకపోతేనేమో ఇలాగ అనేటువంటి సిట్యుయేషన్‌లో 2 ఉన్నాయి. డ్యూ టు అనాక్సియా అంటే ఆక్సిజన్ పూర్తిగా అందకపోవటం, ఆర్ హైపాక్సియా అంటే తక్కువగా ఉండటం. హైపో అంటే బిలో అనమాట. అంటే డెఫిషిట్ అనమాట. అనాక్సియా అంటే టోటల్ ఆక్సిజన్ ఉండదు. హైపాక్సియా అనేమో కొద్దిగా డెఫిషిట్ లెవెల్స్ అనమాట. ఈ అనాక్సియా, హైపాక్సియా వల్ల ఎస్ఫిక్సియా కండిషన్స్ ఈ ఎక్కువగాను ఇది COVID-19 పేషెంట్స్ లో ప్రిసిపిటేట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూడండి మీకు ఈ COVID-19 పేషెంట్స్ లో తర్వాత మనకి ఈ మేనేజ్మెంట్ లోకి వచ్చేటప్పటికి దీన్ని మేనేజ్ చేయాలి. మేనేజ్ చేయాలంటే మనం అన్ని పారామీటర్స్ ని మనం మేనేజ్ చేయలేము. మేనేజ్ చేయాలన్నటువంటి ఆలోచన ఉండవచ్చు బలంగా, కానీ కొన్ని పారామీటర్స్ మన చేతుల్లో లేని, మనం నియంత్రించలేము వాటిని, అన్కంట్రోలబుల్. కొన్ని మన చేతుల్లో మన స్వయంకృతాపరాధాలే చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి ఈ COVID-19 పేషెంట్స్ మీద ఏవైతే ప్రిసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ వాటిల్లో మనకి దేన్నైతే మనం నియంత్రించగలమో చూడండి, ఆలోచించండి. ఒకటి, బర్నింగ్ ఆఫ్ క్రాప్ వేస్ట్. బర్నింగ్ ఆఫ్ క్రాప్ వేస్ట్ అనేది ఏమిటి? ఇది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఆ పంట పొలాల వేస్ట్ని రైతుల చేతుల్లో ఉంటుంది తగలెట్టడం అనేది. ఆ తగలెట్టడం అనేది రాత్రి తగలెట్టడమా, పగలు తగలెట్టడం అనేది ఉండదు. వాడు ఎప్పుడు తగలెట్టినా కానీ రాత్రి కూడా తగలెడుతూనే ఉంటుంది. కనుక ఒకవేళ వాళ్ళు ఏదైనా మనతో సహకరించి మేము పగులే తగలేస్తామన్నా ఆ పగులేమిటి అలా తగులా పడుతూనే ఉంటుంది అనమాట. సో ఇది కూడాను పార్షియల్ సక్సెస్. బర్నింగ్ ఆఫ్ క్రాప్ వేస్ట్ ని మనము నియంత్రించడం పార్షియల్ సక్సెస్. అన్లెస్ ఆ క్రాప్ వేస్ట్ కనుక ఏదైనా అర్థవంతమైనటువంటి ఇది చూపించాలి. అంటే ఏమిటి? ఆ యొక్క అగ్రి వేస్ట్ ని మేము ఒక ఫర్టిలైజర్ కింద కన్వర్ట్ చేస్తాము, ఒక ఎనర్జీ డెవలప్ చేస్తాము, పవర్ జనరేట్ చేస్తాము అని గనక దాన్ని ఈ వేస్ట్ నుంచి వెల్త్ మేము జనరేట్ చేస్తున్నాము అంటే ఇట్ విల్ బికమ్ రిసోర్స్, వాల్యుబుల్ రిసోర్స్. తర్వాత ఈ వింటర్ సీజన్ వచ్చేటప్పటికి వింటర్ సీజన్ ని మీరు దాన్ని వింటర్ సీజన్ ని కన్వర్ట్ చేసేసి దాన్ని ఏదో మాయం చేయడానికి అది మీ చేతుల్లో లేని పని, మీరేం చేయలేరు. అది సహజమైనటువంటిది, అది ఋతువు, వింటర్ సీజన్ అది. తర్వాత కామ్ అండ్ కూల్ నైట్స్. రాత్రిపూట వచ్చేటప్పటికి ఈ టెంపరేచర్ తగ్గిపోవటము, కామ్గా ఉంటాం, గాలి కూడా పెద్దగా ఉండదు, గాలి ఉండదు, టెంపరేచర్ తగ్గుతాయి వింటర్లో. అందువల్ల మీకు ఈ కాలుష్యం అక్కడ నుండి ఎక్కడికక్కడే లోకల్ గా స్టాగ్నేట్ అవుతుంది తప్పితే డిస్పర్సల్ అనేది ఉండదు. తర్వాత టెంపరేచర్ ఇన్వర్షన్స్, ఇది మీ చేతుల్లో లేనటువంటి విషయమే. మనమే ఇవాళ హెల్ప్లెస్, ఏం చేయలేము. బ్యాక్గ్రౌండ్ పొల్యూషన్, అదే బ్యాక్గ్రౌండ్ పొల్యూషన్ అంటే ఏమిటి? థర్మల్ పవర్ ప్లాంట్స్. మీరు ఏమైనా దీపావళి రోజు ఏమైనా థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏమైనా ఆపుతారా? దీపావళి రోజు ఏమైనా వాహన కాలుష్యాన్ని ఆపుతారా? వంట చేసుకోవడం మాంటారా? ఇవన్నీ కూడాను ఈ బ్యాక్గ్రౌండ్ పొల్యూషన్లు అన్నీ కూడాను, ఈ సిగరెట్లు తాగినా ఏ తాగినా అలాగనే ఈ స్మాగ్ అనేది కూడాను మనం ఏం చేయలేము. తర్వాత కోవిడ్-19 డిసీజ్ అనేది ఈ కరోనా, ఇది కొరకరానికి పోయి కూర్చుంది. దీని మేనేజ్మెంట్ లో మనము చూస్తున్నారు కదా, మనం వెళ్ళి దాక్కుంటున్నాం, ముఖం చాటేస్తున్నాం. ఇది ఒక స్పైన్లెస్, బ్రెయిన్లెస్ అండ్ బోన్లెస్ క్రియేచర్ ఇది కరోనా. ఈ స్పైన్లెస్, బ్రెయిన్లెస్ అండ్ బోన్లెస్ క్రియేచర్ కరోనాకి ది సో కాల్డ్ హీరోస్ ఆన్ దిస్ ప్లానెట్ మనుషులు పోయి ఇళ్లలో కూర్చుంటున్నాం. కనుక ది రియల్ హీరోస్ ఆర్ ద మైక్రోబ్స్. సరే, ఇప్పుడు దాన్ని కూడా మనం ఏం చేయలేం, దాంట్లో కూడా మేనేజ్ చేయలేము అన్న సంగతి మనం ఆల్రెడీ చేతులు ఎత్తేసాం. వ్యాక్సిన్ వస్తే తప్పితే, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. తర్వాత ఇంకొకటి మిగిలిందండి, దివాళీ క్రాకర్స్ బర్నింగ్. అది కూడా COVID-19 పేషెంట్స్ మీద
ప్రిసిపిటేటింగ్ ఫ్యాక్టరే. ఈ ఫ్యాక్టర్ని అది మన చేతుల్లో ఉంది, స్వయంకృతం మనం చేస్తున్నాం, ఇది మనం సృష్టికర్త. కనుక ఈ ఒక్క పారామీటర్ని మనం కంట్రోల్ చేయడానికి, కనుక అవేర్ అండ్ అలర్ట్. ఎవట్ అవేర్, అలర్ట్ అండ్ ఎవట్. సో కాబట్టి ఇప్పుడు తెలుసుకున్నాం, ఈ క్రాకర్స్ కాల్చినందువల్ల వచ్చేటువంటి ఈ పొగ ఈ కోవిడ్ పేషెంట్స్ కి మరణ మృదంగాన్ని మోగిస్తుంది అన్నటువంటిది తెలుసుకున్నప్పుడు, వాళ్ళకి మనం వాళ్ళు మన 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 బంధువులు కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతేనేమో మన మిత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ కోసమన్నా మీరు ఈ సంవత్సరం ఈ ఫైర్ క్రాకర్స్ ని కాల్చడం మానండి, సహకరించండి, వాళ్ళకు ప్రాణదాతలుగా మారండి. ఇది మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థిస్తున్నాను. ఇది చూడండి, యాక్సెప్టింగ్ క్రాకర్ బర్నింగ్, క్రాప్ బర్నింగ్ అది ఒకటి పార్షియల్ గా, కత్తిమ ఎయ్యి కూడా మన చేతుల్లో లేవు, అవన్నీ కూడా జరిగిపోతూనే ఉన్నాయి. ఈ బ్యాక్గ్రౌండ్ పొల్యూషన్ మనం నియంత్రించలేము, మన చేతుల్లో నియంత్రించగలిగేటువంటిది ఒక దివాళి. దీనివల్ల ఏమిటవుతుంది, మీకు ఈ దీవాళి క్రాకర్స్ కనుక బలం చేయకపోతే, ఇప్పుడు ఇందాక నేను మీకు చెప్పినటువంటి ఈ అన్ని కూడాను ఆ అరిష్టాల నుంచి తప్పించుకోవచ్చు. ఈ మీకు జేబుకి కన్నం ఉండదు, మీ ఒంటికి సున్నం ఉండదు. ఒంటికి సున్నం అంటే ఈ కాలిన తర్వాత ఈ బర్ణాలను లేకపోతే నవనీతం, సున్నము ఈ కొబ్బరి ఎన్ని కలిపేసి నవనీతంలో తయారు చేసి రాస్తుంటారు శుద్ధి కోసం. కనుక జేబు కన్నం, ఒంటికి సున్నం, అది తప్పించుకోవచ్చు ఏది క్రాకర్స్ కనుక మారినట్లయితే. సరే, ఒక చిన్న ఒక కవిత. 2020 దీపావళితో, అంటే 2020 క్రికెట్ మ్యాచ్ లాగానే అది ఈ 2020 దానికి కలిసి వచ్చింది దీపావళికి ఈ సంవత్సరం. 2020 దీపావళితో పర్యావరణానికి కాటు డామ్ డామ్, అంటే ఈ మతాబులు వీటి వల్ల నేను దానికోసం డామ్ డామ్ బిడ, ప్రాణవాయువుకి ఆటు డామ్ డామ్. మరి ఆట అంటే ఏమిటి? ఇది సముద్రానికి ఆటు పోటు అనేది ఉంటుంది. ఆటు అంటే వెనక్కి రిసీడ్ కావటం, పోటు అంటే ఇంక్రీజ్ కావటం. సో ప్రాణవాయువుకి ఆటు అంటే ప్రాణవాయువు యొక్క కాన్సన్ట్రేషన్ పడిపోవటం అని అనమాట. ప్రాణవాయువుకి ఆటు, ప్రాణులకు చేటు ఢామ్ ఢామ్, ప్రజలకు పోటు, ప్రజలకు ఇబ్బంది ఢామ్ ఢామ్, ప్రభుత్వాలకు వేటు ఢామ్ ఢామ్. అంటే ఏమిటి? ప్రభుత్వాలకి పాలకులకు కూడా ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎక్కడి దాకా ఎందుకు, మన ప్రపంచంలో మనం పెద్దన్నగా చూసేటువంటి అమెరికా ఈ రోజు ఈ యొక్క COVID-19 ఈ దెబ్బకి మొత్తానికి పదవి కోపంగా అంటే ఓడిపోతుందో మనం చూస్తున్నాం. రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్, ఈ రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ అనేది చూడండి ఒక మాలి. ఇది మనకి ఆర్టికల్ 21 ప్రకారంగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనకి రైట్ టు లైఫ్ ఉంది. మీకు డైరెక్ట్ గా రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ అని లేదు. మనకి కాన్స్టిట్యూషన్ ఉంది అంటే రైట్ టు లైఫ్ బాగానే ఉంది, రైట్ టు లైఫ్ ఉంది. మరి రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ ఎవరు ఇచ్చారు? దిస్ ఈజ్ ఎంప్లాయిడ్, ఇంక్లూజివ్. ఇప్పుడు మీకు అది యమధర్మరాజు కథ ఎప్పుడైనా విన్నారా? ఆవిడ భర్తని పట్టుకెళ్తుంటాడు యమధర్మరాజు. ఆ భార్య కోరుతుంది, నాకు ప్రతిపక్ష బట్టు లేదు, అది కుదరదు, ఎగనెస్ట్ మై కాన్స్టిట్యూషన్ అంటాడు. సరే ఇది ఏం చేయాలి? సరే భర్తను కోల్పోయిన తర్వాత నేను ఒంటరిదాన్ని అవుతాను, నాకు ఎవరో ఒకళ్ళు ఆదుకోవాలి, కాబట్టి నాకు ఒక పుత్ర సంతానాన్ని ప్రసాదించమని. ఇచ్చాను పో అంటాడు. ఇచ్చాడు. అప్పుడు చెప్తుంది అనమాట, పుత్రుడు ఎలా వచ్చినట్టు, తండ్రి ఉంటేనే కదా. సో పుత్రుడు ఉన్నాడంటే తండ్రి ఉన్నాడు, తండ్రి ఉన్నాడంటే పుత్రుడు, కనుక ఇది లింక్డ్ వ్యవహారం అనమాట ఇది. కనుక ఈ విధమైనటువంటి ఈ సర్క్యులర్ ఆర్గ్యుమెంట్ లో మన యొక్క ఎపెక్స్ కోర్టు కూడాను ఇలాంటి సర్క్యులర్ ఆర్గ్యుమెంట్కి వెళ్ళిపోయింది. ఏమిటది? నీకు క్లీన్ ఎన్విరాన్మెంట్ లేకుండా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లివ్. సో రైట్ టు లైఫ్ గ్యారంటీ ఇవ్వాలి అంటే రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ అనేది కంపల్సరీగా ఉండి చేరాలి. ఇట్స్ లింక్డ్, సో ఇట్ ఈస్ ఎంప్లాయిడ్. సో కాబట్టి యూ కెన్ ఇంటర్ప్రెట్ లైక్ దట్. దట్ మీన్స్ మన ఎపెక్స్ కోర్టు చాలా చక్కగా పర్యావరణ పక్షపాతులు అనుకోవచ్చు వాళ్ళని.
ఈ పర్యావరణం కోసం నిజంగా ఈరోజు రాజకీయవేత్తల కంటే, సామాజికవేత్తల కంటే ఈ యొక్క కోర్టుల వల్లనే చాలా ఇలాంటి నిష్కర్షంగా చెప్తున్నటువంటి ఈ జడ్జిమెంట్స్ వల్లనే కొద్దో గొప్ప మన పర్యావరణం పదిలంగా ఉందని కాస్త ఘంటాపదంగా చెప్పగలం. ఈ ఇండస్ట్రీస్ అన్ని కూడాను ఈ ఢిల్లీలో నుంచి తరలించండి. అది మామూలుగా ఏ రాజకీయవేత్త సాహసానికి కూడగొట్టలేనటువంటి పని. ఒక కోర్టు ఆర్డర్ వల్ల సాధ్యమైంది. అట్లనే ఈ దీపావళికి మీరు మతాబులు కాల్చడానికి లేదు అన్నటువంటి స్టేట్మెంట్ ఏ గవర్నమెంట్ కూడా సాహసం చేయలేదు. అదేమంటే లైవ్లీహుడ్స్ 8 లక్షల మంది జీవన ఉపాధి కోల్పోతుంది. వాళ్ళకి లైవ్లీహుడ్స్ పోతాయి, వాళ్ళకి జీవనం పోతుంది. కనుక వాళ్ళు బతకాలి కాబట్టి, ఈ ఫ్యాక్టరీలు రన్ కావాలి కాబట్టి, ఈ ప్రొడక్షన్ ఉండాలా, ఆ ప్రొడక్షన్ ఆ బిజినెస్ సాగాలంటే ఇక్కడ మతాబులు కాల్చాలి, పండగ సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసేటువంటి ఆర్గ్యుమెంట్లు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఇలాంటి మొహమాటాలకి పోకుండా నిర్మోహమాటంగా ఇది అన్నారు. ఎందువల్ల ఇదంతా కూడాను ఈ రైట్ టు లైఫ్ అనేటువంటిది ఆర్టికల్ 21 మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రసాదించినటువంటిది అనమాట. దానికి లింక్ అయినదే రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్. అందుకే several states have realized the impending threat of crackers pollution to COVID patients and started banning burning of crackers. ఈ రోజు మీరు వార్తలు కనుక చూస్తున్నట్లయితే ఈరోజు ఢిల్లీ గవర్నమెంట్, ఢిల్లీ ఇంకా తదితర స్టేట్స్, రాజస్థాన్ ఇంకా రకరకాల స్టేట్స్ ముందుకు వస్తే బ్యాన్ చేస్తున్నాయి. చాలా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. సరే, అయితే ఏం చేయాలి? ఇంతకని ఏమైనా సలహాలు ఉన్నాయా? రైట్, గ్రీన్ దివాలి వితౌట్ స్మోక్ అండ్ సౌండ్. ఇప్పుడు అసలు ఇది పటాకులతోటి ఈ కెమికల్స్ తోటి జరపకుండా ఉండటమే మనకి ముద్దు, క్షేమం. కానీ కాదు కూడదు అనుకుంటే గ్రీన్ దివాలి వితౌట్ స్మోక్ అండ్ సౌండ్ ఎలా చేయాలో కొంత నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి గ్రూపు ఈ మహిళలంతా కలిసి ఈ అపార్ట్మెంట్ లో చక్కగా ప్రమిదలు తీసుకొని మనకు పూర్వం సెలబ్రేట్ చేసుకున్నట్లుగా వాళ్ళు చూడండి, చక్కగాను పండుగ అలంకారాలతోటి చక్కగా ముస్తాబై ఆ యొక్క ప్రమిదలతోటి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సెలబ్రేట్ చేసుకోవటం వలన వాళ్ళకి ఏమిటి, ఎలాంటి ప్రమాదాలు లేవు, ఎలాంటి కాలుష్యం లేదు. ఆ చూడండి ఎంత క్లియర్ గా ఉన్నదో ఆ ఫోటోగ్రాఫ్ కూడా. అంటే ఏమిటి, అక్కడ పొగలు లేవు. సో ఇలాంటి ఈ విధంగా ఈ దీపావళిని, ఈ దీపాల పండుగని జరుపుకొని మన యొక్క ట్రెడిషన్స్, మన యొక్క ఆచార వ్యవహారాలని గౌరవించుకుందాం, మన యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఇంకా సజెషన్స్ ఏమిటంటే సెలబ్రేట్ దివాలి యాజ్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. దట్స్ రైట్. అంటే ఇది గతంలో ఉన్నటువంటిదే ఈ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. కాకపోతే మన సివిలైజేషన్ వెరితలేసి ఇప్పుడు మనం ఈ ఫెస్టివల్ ఆఫ్ సౌండ్ అండ్ స్మోక్ కింద తయారు చేసాం. ద టీవీ ఛానల్ షుడ్ ప్లాన్ అండ్ ఎంగేజ్ దేర్ వ్యూయర్స్ ఆన్ దివాలి నైట్ విత్ వరల్డ్ ఫేమస్ వీడియోస్ ఆఫ్ ఫైర్ వర్క్స్. అంటే నాకు ఒకటి అనిపించింది. ఏమనిపించిందంటే, బయటికి వెళ్ళి అక్కడ ఇక్కడ ఏదో ఒకటి చిన్నది సరిగా పేలి సరిగా పేలక అబోట్ అయ్యి రకరకాలుగా ఇది కాల్ చేస్తే రెండోది ఉండదేమో, వెనక చూసి ముందుకు చూసి ఈ విధంగా కాకుండా ఒక నిరంతరాయంగా టీవీ ముందు కూర్చొని చక్కగా ఆ రోజు చేసినటువంటి వంటకాలు తింటూ, ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఈ ప్రపంచంలో కొన్ని దేశాలు కొన్ని సెలబ్రేషన్స్కి, ఈ ఒలింపిక్స్ అని కానీ లేకపోతే ఇంకో పేరు మీద కానీ లేకపోతే వాటికి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అని కానీ ఇలాంటి వాటిల్లో ఆ సెలబ్రేషన్స్ లో ఇలాంటి వీడియోస్ దొరుకుతాయి. ఫైర్ వర్క్స్ ఫేమస్, వరల్డ్ ఫేమస్ వీడియోస్ ఆఫ్ ఫైర్ వర్క్స్ యూట్యూబ్ లో దొరుకుతాయి. ఇలాంటివి ఆ టీవీలో ఒక 2-3 గంటలు చూడగలిగితే 2 గంటలు మీరు బిట్వీన్ 8 and 10 మీరు ఫైర్ వర్క్స్ మీరు మతాబులు కాల్చక్కర్లేదు, మీరు చేతులు కాల్చుకోక్కర్లేదు, ఒళ్ళు కాల్చుకోక్కర్లేదు, కళ్ళు పోగొట్టుకోక్కర్లేదు. విచిత్రం ఏమిటి తెలుసా, కోవిడ్ వచ్చేసి, కరోనా వచ్చేసి మనకి 2 సెన్సరీ ఆర్గాన్స్ కి చెక్ చెప్పింది. ఒకటి నోరు, ఒకటి ముక్కు. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ ఫైర్ వర్క్స్ కి, ఈ దీపావళికి ప్రతిమాక సెన్సరీ ఆర్గాన్స్, చెవులు, కళ్ళు, మనకి ఇవన్నీ నెత్తి, వీటిని కూడా
మనం కవర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకవేళ కనుక దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే ఒక హెల్మెట్ పెట్టుకోవాలి, కళ్ళకి ఏదైనా గాగుల్స్ పెట్టుకోవాలి, శవంలో ఏమన్నాను ఇగో ఇవన్నా గాను చిన్న ప్లగ్స్ అనమాట, ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవాలి, రకరకాలుగా చేయాలి. తర్వాత వచ్చేటప్పటికి గవర్నమెంట్ షుడ్ ఇన్స్ట్రక్ట్ ద పబ్లిక్ టు వాచ్ ద వీడియోస్ ఆఫ్ ఫైర్ వర్క్స్ డిస్ప్లే ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ హెల్ విత్ క్రాకర్స్ పొల్యూషన్. గవర్నమెంట్ కూడా ఏం చెప్పాలి, ఈ టీవీ ఛానల్స్ కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే టీవీ ఛానల్స్ వాళ్ళకి ఇది పెద్ద ఇదేం కాదు. నేను అనుకోవటం అసలు ఇప్పుడు ఎన్ని టీవీ ఛానల్స్ ఇలాంటి సూచనలు ఇలాంటి వీటి మీద ఒక అవగాహన కార్యక్రమాలు పెడుతున్నాయో చూడండి. వాళ్ళకి అంత లాభసాటి అయినటువంటిది కాదు. పర్యావరణం అనేదే పెద్ద లాభసాటి కాదు వాళ్ళకి. తర్వాత ద వర్చువల్ రియాలిటీ షోస్ కెన్ బి ప్లాన్డ్ టు గివ్ దివాలి థ్రిల్ టు ఇండివిజువల్స్ వితౌట్ యాక్చువల్లీ బయింగ్ అండ్ బర్నింగ్ ఆఫ్ క్రాకర్స్. అంటే మీరు మీ ఇంట్లోనే కూర్చోవచ్చు, మీరు కొనక్కర్లేదు, వాటిని తగలటక్కర్లేదు. మీరు యాక్చువల్గా ఆ పెద్ద సిడ్నీ ఆ ఫైర్ వర్క్స్ లోను లేకపోతే ఇంకొక చోట ఫైర్ వర్క్స్ లోను మీరు కూడా అక్కడే ఉన్నట్టుగాను, మీరే కాలుస్తున్నట్టుగాను, ఎంజాయ్ చేస్తున్నట్టుగాను ఇలాంటి వర్చువల్ రియాలిటీ షోస్ లో ఇట్ ఈస్ పాసిబుల్. ఇది హైటెక్ అడ్వాంటేజ్ మీకు. ఎందుకంటే ఇది యూనివర్సల్ స్టూడియోస్ అని చెప్పేసి అక్కడక్కడ కొన్ని దేశాల్లో ఉన్నాయి. ఆ యూనివర్సల్ స్టూడియోస్కి వెళ్ళారనుకోండి, వెళితే దానికి టికెట్ అది ఉంటుంది, లోపలికి వెళ్ళారనుకోండి మీకు అన్ని కూడా డైనోసార్స్ అన్ని వస్తుంటాయి. ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతారు, డైనోసార్స్ ఆ యుగంలోకి వెళ్ళిపోతారు. జురాసిక్ పార్క్ ఆ టైంలో అక్కడికి వెళ్తే అవన్నీ తిరుగుతూ ఉంటాయి, అటు వస్తూ ఉంటాయి, వచ్చేసి మిమ్మల్ని చేయబోతుంటాయి, మీరు కూడా మధ్య తప్పించుకుపోతుంటారు. అట్లాగే ఇట్లాగా దాంట్లోనే అక్కడ మోగుతున్నట్టు మీరు ఫీల్ అవుతుంటారు. అదే వర్చువల్గా ఆ రియాలిటీ షోస్ కూడా ఈ యూనివర్సల్ స్టూడియోస్ లాగా కనుక ప్లాన్ చేస్తే అసలు ఆ థ్రిల్ మీకు ఉంటుంది. అంటే ఇటు ఆల్రెడీ ఎగ్జిస్ట్ వీడియోస్ యూట్యూబ్ లో ఉన్నటువంటి ఆ వీడియోస్ ని ఆ రోజు ఈ ఛానల్స్ వాళ్ళంతా కూడా పనిగట్టుకొని దీపావళి రోజు 2-3 గంటలు నైట్ ఈ యొక్క శ్రోతలను కనుక అలాగా ఆకట్టుకునేటట్టుగా కనుక చేయగలిగితే, ఆ టీవీల మీద కనుక కూర్చోబెట్టగలిగితే ఈ యొక్క క్రాకర్స్ యొక్క కాలుష్యం అంటే ఈ టపాసులను కాల్చడం వల్ల వచ్చేటువంటి కాలుష్యాన్ని చక్కగా నిరోధించడానికి అవకాశం ఉంటుంది. ప్రివెన్షన్ అండ్ ఫస్ట్ ఎయిడ్. డోంట్ వేర్ సింథటిక్ ఫ్యాబ్రిక్. అంటే నైలాను గీలాను ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, ఇలాంటివన్నీ కూడా వాడకండి. డోంట్ గివ్ సెకండ్ అటెంప్ట్ టు పార్షియల్లీ బర్న్డ్ క్రాకర్స్. కొద్దిగా అబార్ట్ అయినటువంటి క్రాకర్స్ ఉంటాయి, కొద్దిగా గాలి, మళ్ళీ వాటిని పట్టుకొచ్చేసి మళ్ళీ బర్న్ చేయడానికి సాహసం చేయొద్దు, చాలా ప్రమాదం. Confine to green crackers which have low noise and less smoke. In addition to mouth and nose, cover the other 3 sensory organs, skin, eyes, ears. చూసారా, మన సెన్సరీ ఆర్గాన్స్ అన్ని కూడాను బంధించుకుంటున్నాం భయపడిపోయి. వేర్ హెల్మెట్, గాగుల్స్, ఇయర్ ప్లగ్స్ అండ్ మఫ్లర్స్. కీప్ ద మౌత్ ఇన్ ఓపెన్ స్టేట్ అట్ ద టైమ్ ఆఫ్ లౌడ్ నాయిసెస్. ఇన్ని పెట్టుకున్నప్పటికి కూడా, ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఎప్పుడన్నా కనుక ఒక లౌడ్ నాయిస్ వచ్చేటువంటి సమయంలో మీరు ఏం చేస్తారు తెలుసా అండి, ఈ నాయిస్ మీరు నోరు మూసుకొని ఉన్నారనుకోండి, ఈ యొక్క శబ్ద తరంగాలు ఈ చెవులో అవుటర్ ఇయర్ నుంచి ఆ ఇన్నర్ ఇయర్లోకి వెళ్ళి టింపాన మీద ప్రెషర్ క్రియేట్ చేస్తాయి. మీరు అలాంటి టైంలో నోరు తెరుచుకొని కనుక ఉన్నారనుకోండి, నోరు తెరిచి ఉంచారనుకోండి, ఈ నోట్లో నుంచి కూడా ఇదే తరంగాలు వెళ్తాయి. ఈ టింపానానికి ఇటు లోపలికి ఏంటంటే ఇన్నర్ ఇయర్లోకి అవుటర్ ఇయర్లోకి కూడాను ఇదే శబ్ద తరంగాలు ఇదే దీంట్లో ఒత్తిడిలో ఉంటాయి కనుక, ఒత్తిడి కలిగిస్తాయి కనుక అటు ఇటు ఆ 2 ఒత్తిళ్లు కూడాను ఆ సమానమయ్యి దాని మీద ఇయర్ డ్రమ్ మీద పెద్దగా ఇది కాకుండా, ఒత్తిడి లేకుండాను ఇయర్ డ్రమ్కి ప్రమాదకారం కాకుండా పదిలంగా ఉంటుందనేటువంటిది విన్నపం. ఇఫ్ స్కిన్ ఈజ్ బర్న్డ్ ఇమిడియట్లీ వెట్ ఇట్ విత్ కూల్ వాటర్. ఇంత ముందు రోజుల్లో ఏదైనా కాలిన గాయాలు అయ్యాయి అనుకోండి, కాలిన గాయాలు అయితే నీడలో పెట్టేవాడు కాదు, నీ తడపకూడదు, గాయం అయితే తడపకూడదు, ఇది ఇంకా దీనివల్ల పర్యవసానాలు ఎక్కువగా తీవ్రంగా ఉంటాయి అనేటువంటి ఒక నానుడి ఉండేది. కానీ ఇప్పుడు మన డాక్టర్లు, మన వైద్యులు చెప్తున్న విషయం ఏంటంటే, ఎప్పుడు కూడాను బర్న్ ఇంజరీస్ ఏమన్నా ఉంటే ఇమీడియట్ గా నీళ్ళల్లో ఉంచండి, నీళ్ళల్లో తీసుకెళ్ళి ఆ పార్ట్ని తడపండి, కూల్ చేయండి. అంటే ఎప్పుడైతే బర్న్ అయిందో ఆ టిష్యూ ఇంకా ఉడుకుతూనే ఉంటుంది, ఇంకా సబ్సైడ్ కాదు, ఇంకా కొన్ని
సెకండ్స్, కొన్ని నిమిషాల వరకు ఈ యొక్క ఉష్ణము దాన్ని ఇంకా డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది టిష్యూని. మీరు ఇమీడియట్ గా కనుక ఐస్ కూల్ వాటర్ పెట్టారనుకోండి, అది ఆ ఫర్దర్ డ్యామేజ్ ని చాలా మినిమైజ్ చేస్తుంది. ఇక్కడ మీరెవరు బాధపడద్దండి. ఎందుకంటే మనము ఇప్పుడు మనం సివిలైజ్డ్ పర్సన్స్ కింద లెక్క. సివిలైజ్డ్ వరల్డ్, సివిలైజ్డ్ పర్సన్స్, కానీ అష్ట కష్టాలు పడుతున్నాం ఈ కాలుష్యం తోటి. అందుకనే వీళ్ళ చేత మనం ఏమైనా బుద్ధులు చెప్పిస్తాం అంటే మనం చెప్పినా ఇంటర్లేదు. ఈ విధంగా చెప్తే ఏమైనా ఇంటారేమో, కొంచెం మొహడ పడతారేమో అని చెప్పేసి ఈ పని చేశాను. హాయ్ సివిలైజ్డ్ వన్స్, థింక్ సీరియస్లీ. ఇఫ్ యు ఆర్ నాట్ ఆన్ ద సొల్యూషన్ సైడ్, definitely you are the part of the problem. Human's attitude matters much. So think green, plan green, act green. Okay, green and save Diwali. Okay, I would like to in advance say happy Diwali greetings. Okay, thank you very much. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అందరికీ కూడాను గ్రీన్ గ్రీటింగ్స్ చెప్తున్నాను. తర్వాత హ్యాపీ దివాళీ చెప్తున్నాను అడ్వాన్స్ గా. ఇది మీకు కొంతగా అయితే కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీరు ఏదైనా మీకు వచ్చిన కనుక అంటే మీకు వచ్చినటువంటి సందేహాలను మీతో కొంత సమయాన్ని పంచుకోగలను. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.